మానిటర్లు. ఓకే పిల్లరా, మనం ప్రతి ఆదివారము గత 3-4 వారాలుగా కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఇంగ్లీష్లో గ్రేస్, తెలుగులో కృప. ఒక క్రైస్తవుడికి కృప చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. విశ్వాసము కృప. నేను విశ్వాసం ప్రీచ్ చేసేప్పుడు చెప్పా, విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది, కృప దానికంటే ముఖ్యమైనది అని చెప్పగలను. ఎందుకంటే కృప లేనిది విశ్వాసం పని చేయదు పిల్లరా. నువ్వు కృపని అర్థం చేసుకోకుంటే నీ జీవితంలో విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళలేవు. విశ్వాసం పని చేయదు నీ జీవితంలో. సో అందుకనే రెండు అంతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ రెండు. సో విశ్వాసం గురించి కొంతవరకు నేర్చుకున్నాం. సో ఈరోజు ఆల్రెడీ మనము 3-4 వారాల నుంచి కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. సో ఈరోజు ఈ యొక్క సబ్జెక్ట్ని తీసుకుని మనం ముందుకెళ్తున్నాం. ఓకే, సో కృప అంటే ఏంటిమా అమ్మా? సో కృప, గ్రేస్, కృప అనగా ఇంగ్లీష్లో అన్మెరిటెడ్ ఫేవర్, అన్మెజరబుల్ ఫేవర్ అంటే అపరిమితమైన, లెక్కలేనంత, కొలవలేనంత దేవుని దయని కృప అని పిలుస్తాం. కృప అనగా ముఖ్యంగా కృప అంటే అర్హత లేని వారి మీద. యాక్చువల్లీ ఇది కంప్లీట్గా మీకు చెప్తాను నేను. కృప అంటే ఏంటంటే డెఫినేషన్, అర్హత లేని వారి మీద, ఆ తర్వాత తెలుగులో యోగ్యత లేని వారి మీద అపారమైన దేవుని దయ దేవుడు కుమ్మరించడమే కృప అంటే. మనం యోగ్యులం కాదు, మనం అర్హత లేని వాళ్ళము. ఎందుకంటే నిన్న వారం బాగా నేను క్లియర్గా చెప్పాను, జన్మతః, చెప్పాలి గట్టి, జన్మతః పాపులం కర్మతః కదా. ఆ తర్వాత దేవుని ద్వారా పాపులమని పాపులమని పిలువబడిన వారం నిన్న వారం చూసుకున్నాం. ముందర చూడండి, దయతో అటెన్షన్ పోనీకండి. అటువంటి వారి మీద లెక్కలేనంత, కొలవలేనంత, ఊహించదన దానికంటే కూడా దేవుడు తన దయను కుమ్మరించి మనల్ని ఆ స్థితిలో నుంచి బయటికి లాగాడు. దాన్నే దేవుని కృప అని పిలుస్తాం. ఇంకా ఒక వర్డ్లో, ఒక సెంటెన్స్లో చెప్పండి అంటే ముందర చూడాలా. కృప అనగా ఆదాము ద్వారా, లేకుంటే మన పాపముల ద్వారా కూడా, ఆదాము పాపం చేసి మనల్ని పాపంలో పడవేగా, ఆ తర్వాత మనం కూడా పాపాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ జీవిస్తూ ఉన్నా కదా. పాపి మన స్థితి అట్టడుగులో ఉండే పిల్లరా. ఇంకా దానికంటే కింద స్థితి ఏదీ లేదు. దానికంటే కింద ఇంకా ఏ స్థితి లేదు కదా. పాతాళం కంటే ఇంకా కింద ఏమని చెప్పండి. మనం అందరము అక్కడ ఉంటమే పాపం వలన. కృప అంటే ఏంటంటే, నైనా సిస్టర్ ముందర చూడండి, కృప అంటే ఏంటంటే ఆ స్థితి నుంచి, ఈ కృప అనేది, దేవుని కృప అనేది మనల్ని ఎంత పైకి లేపిందంటే ఇంకా దానికి మించిన పైన ఏది లేదు పిల్లరా. ఏ స్థాయికి తీసుకెళ్ళాడు దేవుడు మనల్ని? తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు, తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు, తన కుమారునితో మనల్ని కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఎడం పక్క కూడా కాదు మళ్ళీ. అమ్మా, బైబిల్లో ఎడం చేశారా? యేసు ప్రభుతో దేవుడు అనడము, యేసు నువ్వు నా కుడి పక్కన కూర్చోవా. ఈ చిల్లర జనం అంతా లేదంటే వీళ్ళంతా పక్కన నా ఎడం పక్కకు పోమన్నాడా? అసలు ఎడం పక్క మనకు ఖాళీ, ఎడం పక్క మనకు ఎప్పుడు పొమ్మలేదు. దేవుడు ఎక్కడ పెట్టాడు? తన కుమారునితో పాటు కూర్చోబెట్టాడు. అంటే ఇంత కింద స్థితి మంది, ఇంకా దానికంటే కింద లేదు ఇంకే స్థితి. సైతాన్ ఏడు బతుకుతానాడో ఈరోజు, దయ్యాలు ఏడున్నాయో ఈరోజు, ఆ నరకంలో మన స్థానం ఉండే, మన పేరు అక్కడ రాయబడిండే, ఆ లిస్టులో ఉంటే మనము యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించడం వలన మన స్థితి ఈరోజు సింహాసనాసుడైన దేవునితో కూర్చొని ఉన్నాం పిల్లరా. తండ్రి అని పిలుస్తున్నాం ఆయన్ని. ఇది మతం కాదు, ఇదే మార్గము. ఏ మార్గము? యేసుప్రభు అన్నాడు, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి మీరు రాలేరు, నేనే మార్గము, సత్యము, జీవము. ఆ యేసుప్రభు ద్వారా తప్ప మనిషి సృష్టిలో పాపం నుంచి విడిపించబడలేడు, ఆయన ఉన్నత స్థానానికి చేరుకోలేడు పిల్లరా. అది కృప అంటే. ఇది ఎందుకు దేవుడు చేశాడంటే తన దయ. ఓకే, జాగ్రత్తగా నేను చాలా డాక్ట్రినల్ ప్రీచింగ్ ఇది. శ్రద్ధగా వింటే మీరు కృప గురించి అర్థం చేసుకుంటే
ఇప్పుడు మేము డ్యాన్స్ ఆడుకుంటాం, మేము స్తుతించమే. చాలామంది కొంతమంది ఇట్లే ఉన్నారు. ఎందుకు తెలుసా? మిమ్మల్ని పీడిస్తుంది ఏది? అజ్ఞానం. నువ్వు దేవుని గురించి అనుక్షణం ఆనందంగా లేవనుకో, నిన్ని అజ్ఞానం పీడిస్తుంది. ఆ అజ్ఞానము సాతాను ద్వారా నీ మీద పెట్టబడుతుంది. నేను క్లియర్ చెప్తున్నాను. మీకు స్ట్రోక్ లాగా అనిపించినా సరే, మీరు ఇక్కడ వచ్చి చేతులు ఎత్తలేకపోతున్నారు, సంతోషంగా పాడలేకపోతున్నారు. లేకిన్ ఈవెన్ దినమంతా కూడా నువ్వు ఎండిపోయిన, ఏమంటారు దాన్ని, వంకాయ, ఎండిపోయిన వంకాయ మాదిరి ఉన్నావనుకో, దానికి అర్థము నువ్వు ఎవరో, నీకు ఏం జరిగిందో యేసు ప్రభు దగ్గర రావడం వల్ల నీకు అర్థం కాలేదు. ఓకే, డోంట్ వరీ, నిరుసాపడకు. నేను వచ్చినదే, నువ్వు ఉండేది ఇడా, నేను ఉండేది ఇడా, అది అర్థం చేసుకునే దానికి. ఓకేనా? సరే. ఎలాగ యేసు ప్రభు మనల్ని రక్షించాడు? తన ప్రాణాన్ని పెట్టి శిలువ మరణం ద్వారా కదా. మీరు చూస్తే నేను అనొచ్చు, అసలు బ్రదర్ ఎందుకు అంత ఘోరమైన మరణము ద్వారా దేవుడు మనల్ని తన కుమారుని మరణం ద్వారా విడిపించాడు అనేది ఒక థాట్ రావచ్చు. దయతో నిన్న గత వారాలు ఎవరన్నా వినని వాళ్ళు ఎవరు ఉంటే కొత్తగా వినండి, ఎందుకంటే ఇది కొద్ది సీరియస్ అనమాట, కొద్ది కనెక్ట్ అయిపోతూ ఉంటాం. సో ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పే కష్టము, అందుకని కొద్దిగా ఏదైనా మీకు అట్లా అనిపించినా గత వారం సిరీస్ వాక్యం విన్నప్పుడు మీకు ఇప్పుడు ఏం చెప్తానో కూడా బాగా క్లియర్గా అర్థమైంది. అయినా కూడా నేను ప్రయత్నం చేస్తున్నా, మీరు కొత్తగా వచ్చిన ఈరోజు మీకు క్లియర్గా అర్థం కావాలని. ఓకే, సో ఒక డౌట్ వచ్చి, ఎందుకు ఇంత విధిగా ప్రభువు మన కొరకు మనం రక్షించడానికి ఇంత గొప్ప కార్యం చేయాలంటే, ఇంత ఘోర మరణం ఎందుకంటే, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, దేవుడు మనిషిని సృష్టించడానికి కారణం ఏమంటే, దేవుని హృదయంలో ఒక కోరిక ఉన్నది. ఏంటంటే, నాకు అనేక మంది కుమారులు కుమార్తెలు ఈ భూమి మీద కావాలి అని. ఇదంతా చేయడానికి కారణం దేవుడు. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు తెలుసు, నేను నిన్న వారం కూడా చెప్పా, దేవుడు ఈ సృష్టి అంతటిని చక్కగా సృష్టించి కదా, ప్రతిదీ సృష్టించి, ఇంకా మనిషి తేకముందే, మీరు బైబిల్లో చదివితే ఇంకా మనిషి సృష్టిలోకి రాకముందే అక్కడ రాయబడింది 2:8 చూచుటకు రమ్యమైనదియు తినుటకు రుచికరమైనదియు, అటు మంచి తిండిని దేవుడు సృష్టించి, మంచి మంచి చెట్లను సృష్టించి, ఏదోను వనాన్ని సృష్టించి, దాంట్లో ప్రతిదీ ఉంచి, బంగారు పండేది ఆ యొక్క భూమిలో, ఇంగ్లీష్ వర్షన్లో మీరు చదివితే. ఓకే, 4 నదులు, ఆ తర్వాత చూస్తే మీరు లైక్ ప్రతిదీ ఉండింది అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే స్వర్గాన్ని దేవుడు భూమిని తెచ్చిపెట్టాడు. అందుకే ఈడెన్ అనగా ప్లెజర్ ల్యాండ్ అని అర్థం, ఇంగ్లీష్లో మీనింగ్, ఒక అర్థం దానికి. ఓకే, ఇలా చేసిన తర్వాత దేవుడు ఒక కోరిక దేవునిలో ఏముండిందంటే, నేను ఆదాముని సృష్టించాడు దేవుడు. ఆయన కోరిక ఏంటంటే, ఇలా ఆదాములాగా ఈ భూమి మీద నాకు అనేక మంది బిడ్డలు కావాలా అని. సో దేవుడు అందుకే ఈ సృష్టిలోకి మనిషిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత వారిని దీవించాడు. అందుకే ఏం దీవించాడమ్మా? ఫలించి ఒకరే ఉండండి, ఏం చేయాలా? అభివృద్ధి చెంది ఆ తర్వాత విస్తరించాలా. ఆ తర్వాత ఏం చేయమని? భూమిని వశపరుచుకొని రాజ్యం చేయమని. అందుకే మనిషిని దేవుడు దీవించాడు. ఇది దేవుని యొక్క యాక్చువల్ ప్లాన్. కానీ ఏం జరిగింది? మనిషిని దేవుడు సృష్టించిన తర్వాత మనిషి పాపంలో పడ్డం జరిగింది. ఎప్పుడైతే మనిషి పాపంలో పడ్డాడో, మొత్తం సృష్టి అంతా ఒక రకంగా లైక్ అంటారే ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు, జామ్ అయిపోయింది, హ్యాంగ్ అయిపోయింది. మొత్తం ఒక రకంగా అందరికీ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎవరికి? మనకంటే ముందే ఒక సృష్టి ఉంది. ఏదది? దూతలు ఉన్నారు, పడవేయబడిన దురాత్మలు ఉన్నారు, జంతువులు ఉన్నాయి. వీటన్నిటికీ దేవుని గురించి బాగా తెలుసుకున్నారా? ఆకాశం, భూమి, నక్షత్రాలు, గెలాక్సీ అన్నీ చూస్తున్నాయి. ఏం జరుగుతుంది ఇప్పుడు? దూతలు డిసైడ్ అయ్యారో పాయంగా మనిషి అని. ఎందుకంటే ఆల్రెడీ ఒక సృష్టి దూతల్ని దేవుడు పాతాళానికి దొబ్బేశాడు కదా, అంతకుముందే, మనం సృష్టిలోకి రాకముందే. సో అందరూ డిసైడ్ అయిపోయాయి. ఇంకా ఇంత పరిశుద్ధుడైన దేవుడు ఈ యొక్క మనిషి పాపం చేసినాడే, వీళ్ళిద్దరూ ఇంకా కలుసుకోలేరే, ఈ దేవుడును మనిషి కలుసుకోలేరే, ఇంకా ఈ మనిషి నాశనమే అనుకున్నాడు. ఉదయ్ అప్పుడప్పుడు అన్నని కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఓకే, నాశనం అయిపోతాడు అనుకున్నారు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా మీకు? అక్కడే దేవుడు అన్నాడు,
నేనెంతో ప్రేమతో సృష్టించా, నా కృప ద్వారా సమస్తాన్ని సృష్టించి మనిషిని సృష్టించా. దేవుడు అన్నాడు, అసలైన ప్రేమ ఇప్పుడు నేను చూపించాలా, అసలైన నా యొక్క ఆ దయ నన్నే నేను అపారమైన దయ ఇప్పుడు నేను చూపించాలా అని దేవుడు నిర్ణయించుకొని, పిల్లరా ఈ యొక్క సిలువ కార్యక్రమం అంతా మీకు ఆల్రెడీ గత వారాలు చెప్పాను కాబట్టి నేను లోపల పోవడంలా, దాన్ని అంతా చేయడానికి కారణం. అందుకే మీరు ఒక వాక్యాన్ని 2 వాక్యాలు నేను చదువుతా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5-6 చదవండి. నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి వేరే మ్యాటర్లోకి వెళ్ళాలి. చదువు, నేను మైకులో చదవాలి. తొందర మైకులు పెట్టుకొని చింటూ మీరందరూ మైకులు పెట్టుకొని టకటక్ చదవాలి. నాకు ఈరోజు ఎఫ్సిబా కూడా లేదేమో. ఎవరిది డ్యూటీ? చదువు, నేను తొందర చదువు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు. అదే నేను చెప్పాలి. చూడండి, దేవుని ఉద్దేశం ఏమంట, తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగంలో కనుపరచు నిమిత్తం. అంటే ఎప్పుడైతే పాపంలో పడ్డాడో రాబో యుగాలకి తన యొక్క కృపను చూపించేదానికి. ఓకే, అంతేకాకుండా ఎఫెసీ రాసిన పత్రిక 3:8-11 వరకు చదవండి. ఏం రాబడిందో. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. చూసారా అమ్మా, ఏమంట ఇది? దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు ఏం చేశాడంట? ఎప్పుడైతే మనిషి పడిపోయాడో పాపంలో, దూతలంతా అనుకున్నారో ఫినిష్ ఇంకానే, కానీ దేవుడు అక్కడే కృప స్టార్ట్ అయినది. దేవుడు అంటాడు, నా కృప మహేశ్వర్యాన్ని నేను చూపిస్తా. ఎవరికి చూపిస్తాడంట? చూడండి, పరలోకంలో ప్రధానులు ఏం రాశారు అక్కడ? దేవుడు మన ప్రభు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం. ఆయన ఆలోచన ఏంటంట? పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎటిదో అందరికీ తెలియపరచబడకు పరిశుద్ధులందరిలో అత్యల్పడే నాకు కృపాని గురించి. జాగ్రత్తగా ఏంటి స్టోరీ ఇది? ఏం చెప్తున్నారు సార్ మీరు అంటే, నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, దూతలు అందరూ అనుకున్నారు ఇంకా అయిపోయాయి, ఇంకా ఈ సృష్టి ఇంత చక్కటి సృష్టి అయిపోయాని. వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాలే ఏం చేస్తాడు దేవుడు. ఆ తర్వాత గత వారాలు చెప్పాను, ఎవరికి ప్రపంచంలో దూతలకు అర్థమే కాలే ఏం జరుగుతుందని. కానీ దేవుడు ఏం చేశాడు? పాత నిబంధన అంతా నడుపుకుంటూ వచ్చాడు. కొత్త నిబంధన స్టార్ట్ అయినప్పుడు దేవుడు దూతతో అన్నాడు, పోయి మరియమ్మతో చెప్పమని. మరియమ్మతో చెప్తున్నా వాళ్ళకి ఏం అర్థం కావడంలో ఏం చేస్తాడు దేవుడు అని. మరియమ్మతో చెప్పారు, నువ్వు గర్భవతి కుమారునికి అంటావు. ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత పోయి దూతలకు చెప్పుపో అన్నా, కాపర్లకు చెప్పుపో అన్నాడు దేవుడు దూతలతో. కాపర్ల దగ్గరికి వచ్చి దూతలు అంటాను, ఇదిగో ఈరోజు మహాదినం, ఎందుకంటే ఎవరు పుడతాన్నారు? యేసు ప్రభు పుడతాను, లోకరక్షకుడు పుడతానని. అప్పుడు కూడా వాళ్ళకి ఏం తెలియదు, ఏం దేవుడు చెప్తాడో అదే చేస్తున్నారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఒకరోజు యేసు ప్రభువుని పట్టుకుని కొట్టేది మొదలుపెట్టారు భూమి మీద ప్రజలు. వీళ్ళకి ఈ దూతలు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి, ఏం జరుగుతుంది రా భూమి మీద, ఏంటిది? ఒక పక్కన మనిషి పాపంలో పడినాడు, ఒక పక్కన చూస్తే నరకానికి సిద్ధంగా ఉన్నాడు, ఏంటి ఏం జరుగుతుంది? అయితే మీరు చూస్తే ఆ తర్వాత యేసు ప్రభువుని కొట్టేటప్పుడు అనుకున్నారు దూతలు, ఇక మేము పోయి ఈ సృష్టిని నాశనం, ఏమ్మా ఈరోజు సృష్టిని నాశనం చేయాలా, నాకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు మాకు, ఇంకా రెడీగా ఉన్నారు దూతలు. కానీ దేవుడు ఆజ్ఞాపించాల పోయి చంపమని. సో ఆ తర్వాత ఏమైంది? చివరికి యేసుప్రభు చాలా షాకింగ్ న్యూస్ ఎప్పుడంటే దూతలకి, ఎప్పుడైతే దేవుడు యేసుప్రభుని వదిలేశాడో, వీళ్ళేమనుకుంటున్నారో యేసుప్రభు దేవుని కుమారుడు కదా, ఇంకా వీళ్ళు కొడుతున్నారు యేసుప్రభుని, ఇంకా మనం పోయి నాశనం చేద్దాం అనుకుంటా అంటే, బైబిల్లో ఏం రాబడిందంటే దేవుడు ఎవరిని వదిలేశాడు? యేసుప్రభుని వదిలేశాడు. ముఖం తిప్పుకున్నాడంట. ఏలి ఏలి లామా సబక్తాని అని మనం చూస్తాం కదా. సో ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా అర్థం కాలే ఎవరికి? దూతలకి. మళ్ళా లేచినాడు, అప్పుడు కూడా అర్థం కాలే. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు యేసుప్రభు. అక్కడ కూర్చున్నాక
ఎవరు వచ్చారు కిందికి? ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? సంఘాన్ని ఆరంభించాడు పిల్లరా కదా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రావడం ద్వారా అప్పుడు మొదలైంది ఏంటి? సువార్త. ఏం సువార్త? అరే ఆయన చచ్చిపోయిండేది, లేదంటే ఆయన్ని చంపిండేది ఎందుకో తెలుసా? ఇదిగో ఈ లోకంలో సాతాను ద్వారా ప్రేరేపింపబడి ఆదామవులు చేసిన పాపం, వారి తర్వాత ఇదిగో ఈ తరతరాల్లో వస్తున్న పాపాన్ని తొలగించే దానికి దేవుడు తన కుమారునే బలి ఇచ్చాడని. అదే ఆ వాక్యం రాయబడింది. సంఘము ద్వారా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క సృష్టికి బయలుపరుస్తున్నాడు. చూడండి నా కృప ఎటువంటిదో, నా ప్రేమ ఎటువంటిదో. మనిషి పాపంలో పడిపోయినా కూడా నేను మనిషిని వదులుకోలేదు, మనిషిని నేను కాదనలేదు. ఇదిగో నేనే వెళ్ళి, అంటే యాక్చువల్ దేవుడే కదా మనిషిగా వచ్చాడు, కానీ మనం ఏమంటాం? బైబిల్ ఏమంటుంది? తన కుమారుని పంపించాడు. ఎందుకంటే మనము మనుషులం కాబట్టి మనిషే రావాలి ఈ లోకానికి. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన వచ్చి మన కూడా చనిపోలేడు. ఎందుకంటే ఆత్మలో ఏముండదు? ఆత్మలో రక్తం ఉండదు. ఏముండదు? రక్తం ఉండదు. కాబట్టి మన పాపములు పోయేదానికి ఏం కావాలా? రక్తం కావాలా. అందుకే దేవుడు ఏంగా రావాల్సి వచ్చింది? శరీరంగా రావాల్సి వచ్చింది, మనిషిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. మన పాపములు గొర్రెల రక్తంతోనూ ఎడ్ల రక్తంతోనూ పోదు. పాత నిబంధనలో ఏం చేసేవారు? ఆ రక్తం ద్వారా దేవుడు పాపాలని కప్పేవాడు. కడిగేదానికి ఏ రక్తం కావాలా? యేసుక్రీస్తు రక్తం. యేసుక్రీస్తులో ఉన్న రక్తం ఎవరు రక్తము సిస్టర్? దైవ రక్తము. ఎవరు రక్తం? యాక్చువల్ దేవుని రక్తం. అదే మీరు 20-28లో చదివితే ఆ పుస్తకం తీకండి. దేవుని రక్తం. సో ఏం చెప్తున్నానంటే, దేవుడు ఎందుకు ఇంత ఘోర మరణాన్ని తన కుమారునికి ఇవ్వాల్సి వచ్చిందంటే, ఇదిగో ఈ విధంగానే నేను రక్షించబడ్డానికి వీలవుతుంది, ఇదే మార్గం. ఎందుకంటే చాలాసార్లు చాలామంది క్రైస్తవులు కూడా అనుకుంటారు, అంటే బయట వాళ్ళు అనుకుంటా అంటారు, మీరు క్రైస్తవులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి సారీ జీసస్ అంటూనే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారంటే వాళ్ళు గేల్ చేస్తారు, నవ్వుకుంటారు. మీ మతమే అర్థం కాదు మాకే అంటే కొద్దిగా ఎగతాళి చేసేవాళ్ళు. ముఖ్యంగా పాస్టర్ల దగ్గర మా దగ్గర వచ్చి ఇట్లే జోక్ వేస్తా అంటారు. మీ మతమే అర్థం కాదు సార్, ఎన్నెన్నో పాపాలు చేసినారంట, చేస్తూనే మీరు పోయి యేసయ్యా క్షమించేసాయా అంటే క్షమిస్తాడు. నిజమే, కరెక్టే మీరు చెప్తాను. ఇది ఎందుకు తెలుసా? ఓకే, ఫ్రీ మనకి ఇది. ఎందుకు చెప్పండి? నేను ఏం చేసి నా పాపాలని నుంచి బయటపడగలం? ఉందా ఏదైనా మార్గము? మీ మైండ్కి అర్థం ఉందా? లేదు పిల్లరా. అందుకే ఆయనే చేయాల్సి వచ్చింది. ఎందుకు ఇది ఫ్రీ మనకు ఫ్రీ, కానీ ఇది దేవునికి ఫ్రీ కాదు. దేవునికి మనిషిగా పుట్టి, ఇదిగో మీరు బైబిల్ చదువుకున్నారని నేను ఇంకా దాంట్లోకి పోను, అనేక కష్టాలు, సమస్యలు, పాపం చేయకుండా మనలాగా బ్రతకాల్సి వచ్చింది. ఎన్నో శోధనలు మనలాగా వచ్చినా కూడా పాపం చేయకుండా చివరికి ఎంతో అవమానంతో చనిపోవాల్సి వచ్చింది. చాలా కాస్ట్లీ పిల్లరా, రక్షణ చాలా కాస్ట్లీ. బయట వాళ్ళు అనొచ్చు ఊరికే సారీ అంటేనే అయిపోయిందని. అదే తన కృప అంటే. ఎందుకంటే మనం ఏం చేసినా పాపం పోదు, మనం చీల్చుకున్నా పాపం పోదు, మన రక్తం అంతా కార్చినా పోదు. ఎందుకంటే అది దైవ రక్తం ద్వారానే పాపం పోతుంది. కాబట్టి మనకు ఫ్రీ, ఆయనకు చాలా కాస్ట్లీ అది. ఓకే, సో విషయం ఏమంటే ఈరోజు కృప గురించి మనం నేర్చుకుంటున్నాం. ఓకే, జాగ్రత్త వినంలారా. ఈ విధంగానే మనిషి తమ పాపం నుంచి విడిపించబడతాడు. అందుకే బైబిల్లో ఏం రాయబడింది? ఆకాశము క్రింద భూమి మీద ఇక ఏ నామము ఇవ్వబడలేదు. ఏ నామం ఇవ్వబడింది? ఓన్లీ యేసు నామం. ఆయన ద్వారానే రక్షణ. కానీ ఇంత చేసినా కూడా ప్రపంచంలో మీరు చూస్తున్నారు, మనిషి అంటాడు మాకు తెలుసులేవయా ఎలా పాపాలు దూరం చేసుకోవాలో అని కొంతమంది నీళ్ళల్లో మునుగుతున్నారు. అంటే అర్థం కృప గురించి నేర్చుకుంటాను, మీకు చెప్తున్నాను అన్ని వివరంగా. కొంతమంది నీళ్ళలో మునిగి ఇలా చేసుకొని పాపాలన్నీ పోతాయి, మేము పాపాల నుంచి విడిపించబడి వైకుంఠానికి లేకుంటే స్వర్గానికి వెళ్తాం కదా. కొంతమంది లేదు మేము ఆ కొండ మీద ఎక్కుతాము, మా పాపాలన్నీ పోతాయి. కొంతమంది లేదు ఈ యొక్క పౌర్ణమి రోజు అంటే పుణ్యం రోజు ఇది చేస్తాం, అమావాస్య రోజు ఇది చేసుకుంటాం, మా పాపాలన్నీ పోతాయి. ఈ విధంగా మీకు తెలుసు కొంతమంది ఈ ఫలానా మనిషిని మొక్కితే మా పాపాలన్నీ పోతాయని
చాలామంది ఈరోజు ప్రపంచంలో ఈ విధంగా ఆ మార్గం తీసుకొని ఉన్నారు పిల్లరా. కానీ ఇప్పుడే నేను చెప్పినట్లుగా ఇంకే మార్గం లేదు, దేవుడు ఒకే మార్గమే. ఏ మార్గం అది? యేసు ప్రభు ద్వారానే. ఇప్పుడు ఏంటండి, మీరు నేను దేవుని కృప ఆ యొక్క మార్గాన్ని తెలుసుకున్నాం కదా నైనా పావని. మీరు నేను కూడా ఏడాది తిరుగుతాను కదా. ఒకప్పుడు నేను చాలాసార్లు చెప్పా, నేను చాలా తిరిగినా అమ్మా, తిరగని చోటు అంటూ లేదు మాకే. అంటే అదే ఎందుకు? ఆయనతో కలుసుకునేదానికి, దేవునితో నాలో ఉన్న పాపాలు తీసేదానికి. అంటే శుభవార్త ఏంటంటే మీరు నేను నిజంగా ఇది దేవుని దయ, నిజమైన మార్గాన్ని తెలుసుకున్నాము. యేసు ప్రభువే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు అని తెలుసుకొని ఈరోజు దేవుని ఆలయంలో ఉన్నాం. అర్థమవుతుందా? పిల్లలు మాట్లాడకుండా జాగ్రత్త పడండి. ముందర చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన సమస్య మొదలవుతుంది, అది ప్రీచింగ్. అర్థమైందా? ఇక్కడ నుంచి సమస్య ఏంటంటే కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే మనం రక్షించబడ్డాం, యేసు రక్తంతో కడగబడ్డాం, యేసయ్యను ప్రభువుగా స్వీకరించాం. మన మీద పాపం లేదు, శాపం లేదు, మరణం లేదు, జీవగ్రంథంలో మన పేర్లు రాయబడి ఉన్నాయి. ఇంత జరిగినా చాలా దేవుని నమ్ముకున్న బిడ్డల్లో ఎప్పుడు ఏముంటుందంటే, చాలామందిలో, అందరూ కాదనండి, నాకు తెలిసి చాలామందిలో ఉంటుంది, నీకు డాక్టర్ని సరిగా అర్థం కాదు, కృప గురించి సరిగా అర్థం కాదు. ఏమో తెలుసా? ఇంకా నేను పాపిని, అయోగ్యుడని, నన్ను ఇంకా దేవుడు అసహించుకుంటానాడు. ఈ విధమైన ఆలోచనలతో ఇంత జరిగినా మనకు, వాళ్ళకి దారే తెలీదు. మీకు నాకు దారి తెలిసినాక కూడా చాలాసార్లు మీరు నేను దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆయన ప్రేమని సరిగా అర్థం చేసుకోకపోవడం వలన ఈరోజు కూడా నేను ఇంకా పాపంలో ఉన్న. సిస్టర్ వింటాను కదా, ఇంకా అయోగ్యుడిని నేను, ఇంకా దేవుడు నన్ను స్వీకరించడంలా అనే యొక్క ఆలోచనలతో చాలామంది దేవుని బిడ్డలు జీవిస్తూ ఉన్నారు పిల్లరా. ముందర చూడండి, దీనివలన చాలా నష్టం ఉంది మనకు. ఈ యొక్క రక్షింపబడిన తర్వాత, సిస్టర్ ముందర చూస్తున్నారా, రక్షింపబడిన తర్వాత ఏ దేవుని బిడ్డ, క్రైస్తవుడు అంటాను కానీ నేను అర్థం చేసుకోండి, క్రైస్తవుడు అన్నప్పుడు యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు. ఎందుకంటే చాలామంది చర్చికి పోయే వాళ్ళు ఉంటారు కానీ రక్షణ ఉండదు. అర్థమైందనైనా? సో ఎప్పుడైనా క్రైస్తవుడు అన్నా, రక్షింపబడిన బిడ్డ అన్నా, కొత్త సృష్టి, నూతన సృష్టి, వారి గురించి నేను మాట్లాడతాను. అనేది ముందర చూడండి. ఎప్పుడైతే నువ్వు అనుక్షణము ప్రభు నమ్ముకున్న బిడ్డవి, నేను ఇంకా అయోగ్యుణ్ణి, ఇంకా నేను సరిగా లేను, పాపిని నువ్వు అనుకుంటా ఉంటే నీ జీవితంలో దేవుని కృప పని చేయదు. దేవుని కృప ద్వారా నీకు ఇయ్యాల్సిన దీవెనలు నీ జీవితంలో రావు. నువ్వు రక్షింపబడిన బిడ్డవే, స్వర్గానికి నువ్వు డెఫినెట్గా వెళ్తావు. కానీ ఈ భూమి మీద దేవుడు నీకు ఇల్సినది నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే దేవుని కృప విస్తారంగా ఉంది, కానీ నీ విశ్వాసం నీకు లేదనుకో. సిస్టర్ వింటాను కదా, విశ్వాసం లేకుంటే ఆ కృప ద్వారా నీకు వచ్చేది అనుభవించలేవు. చిన్న ఉదాహరణ ఇస్తా. మనుషులు అందరి మీద దేవుని కృప ఉంది, ఆయన కుమారుడు ద్వారా అందరూ రక్షింపబడచ్చు. కానీ ఇప్పుడు చెప్పిన గుంపు అంతా అడిగిపోతుంది, వాళ్ళ ఇష్టానుసారం పోతారు. వాళ్ళలో ఏం లేదు, కృప వారి మీద ఉంది, విశ్వాసం లేదు. అందుకే వాళ్ళకి రక్షణే లేకుండా అక్కడిక్కడ తిరుగుతున్నారు, కొండల్లో గుట్టల్లో. అర్థం ఏంటుంది నేను ఏం చెప్తాను? కానీ మనము ఆ కృపను పొందుకున్నాం, కానీ ఆ కృపలో నడవడంలా మనము. ఎందుకంటే మనము ఆయన ద్వారా జరిగిన కార్యాన్ని నమ్మకపోవడం వలన అప్పుడు కూడా మనం నష్టపోతాం. ఏది నష్టపోతామంటే దీవెనలు, దేవుని దీవెనలు మన జీవితంలో పనిచే. ఎందుకంటే ఈ కృప విశ్వాసం రెండు కలిసి పనిచేస్తాయి పిల్లరా. విస్తారమైన కృప ఉంది దేవుంది, కానీ నీకు విశ్వాసం లేదనుకో ఆ కృపను నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే దేవుడు తన కృప ద్వారా చాలా ఇచ్చేశాడు పిల్లరా. భక్తికి జీవన కాల్సి అన్నీ ఇచ్చేశాడు, ఆరోగ్యం ఇచ్చేశాడు, ఐశ్వర్యం ఇచ్చేశాడు. కానీ నీ విశ్వాసం లేకుంటే నువ్వు నీ జీవితంలో ఆనందించలేవు. ఎందుకు విశ్వాసం లేదంటే
నువ్వు కృప గురించి సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల. అందుకే మనం సండే ఈ యొక్క విషయాన్ని నేర్చుకుంటున్నాం. వరి కలిసిన పనుల కొద్దిగా లోపలికి మనము ముందుకెళ్ళి ప్రతి వారం మనం వింటా అంటే ఈ విషయాలన్నీ క్లియర్ అవుతాయి. ఓకే, ఈరోజు అందుకనే నేను కృప గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు నేను చెప్పే విషయం ఏమంటే, జాగ్రత్తగా రండి. కృపలో 3 భాగాలు ఉన్నాయి పిల్లరా. అంటే కృపనేది 3 హెడ్డింగ్స్. ఫస్ట్, మీరు గత 3 వారాలు నేను బోధించింది ఏమంటే, ఇక్కడి నుంచి సేవింగ్ గ్రేస్. అందరూ చెప్పండి, సేవింగ్ గ్రేస్. కాపాడే కృప. ఆల్రెడీ 3 వారాలు చూసుకున్నాము. రాజీ, గత 3 వారాల్లో ఉన్నావు కదా ఈడే. సో ఏం కృప అది? సేవింగ్ గ్రేస్. కృప ద్వారా కాపాడమని మీరు విన్నారు. 3 వారాలు నేను చెప్పా మన పుట్టుక ఎక్కడ, ఏం కథ అని. ఈరోజు మీకు నేను చెప్తాండేది ముందర చూడాలి. ఇప్పుడు కీపింగ్ గ్రేస్. తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి తొందరగా. కీపింగ్ కొనసాగి నడిపించే కృప. ఓకే, తెలుగు టీచర్ మాత్రం గడ్డం కింద చేపెట్టుకుని కూర్చున్నారు. నాకు తెలియదని ఇట్లా గట్టిగా అటు నుంచి వచ్చేసి చెప్పండి కదా. కీపింగ్ గ్రేస్. సేవింగ్ గ్రేస్ అయిపోయింది. కీపింగ్ గ్రేస్, కృప ఉంచడం. అంటే ఇంకా మనం అనంతపురం భాషలోకి వెళ్తాము, అచ్చమైన తెలుగులో లేకుండా. అంటే కాపాడింది కృప. ఆ కృపలో నుంచి పోకుండా కాపాడే కృపని కీపింగ్ గ్రేస్ అంటాం. ఇంకోటి ఉంది రానున్న వారాల్లో, లివింగ్ గ్రేస్. అంటే జీవించేదానికి కృప. అది చాలా బాగుంటుంది. లివింగ్ బై గ్రేస్. ఇదేం కృప? కీపింగ్ గ్రేస్. ఆల్రెడీ సేవింగ్ గ్రేస్ అయిపోయింది. ఈ 3 మీకు చాలా ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ పిల్లరా. సో లివింగ్ బై గ్రేస్లో ఎలా జీవిస్తే నేను సాతాన్ని అనుక్షణం ఎదుర్కొంటానేది వస్తుంది. ఎలా జీవిస్తే లివింగ్ గ్రేస్లో ఆరోగ్యంలో ఉంటాననేది వస్తుంది. ఎలా జీవిస్తే నేను దేవుని కృప ద్వారా ఐశ్వర్యం కలిగి ఉంటాననేది వస్తుంది. ఎక్కడ వస్తుంది అది? లివింగ్ బై గ్రేస్. ఈరోజు మిడిల్లో ఉన్నాం మనము. కీపింగ్ బై గ్రేస్ అంటే ఇప్పుడు అన్న చెప్పినట్లుగా కాపాడబడే కృప. ఒకరు కీపింగ్. మీకు నాకంటే బాగా ఇంగ్లీష్ వచ్చు మీకు అందరికీ. నన్ను ఎందుకురా ఇరికిస్తున్నారు? నవ్వచ్చు కదా మీరు నవ్వితే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఓకే గ్రీన్ సిగ్నల్ పద ముందుకి అని అర్థము. మీరు ఇట్లా చూస్తున్నారు, ఏందో చెప్తాను చెప్ప, మాకు అర్థమే కాదు. కీపింగ్ బై గ్రేస్ అంటే ఇప్పుడు నువ్వు పొందుకున్న కృపని కాపాడే కృప నీ మీద పని చేస్తూ ఉంది. అది నేను ఈరోజు చెప్పాలి. ఓకే, పదండి ముందుకు. కీపింగ్ బై గ్రేస్ అంటే ఓకే, మీకు కొద్ది వివరించి చెప్తే మీకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని రక్షించి, తన కృప ద్వారా రక్షించి, ఆ తర్వాత దేవుడు దానిలో ఇంకా నేను రక్షించినాను, ఇంకా మీ ఇష్టము, మీరు కాపాడుకుంటే నా కృపని కాపాడుకోండి, లేకుంటే కట్టగట్టిపోయి అగ్నిలో పడండి అన్న దేవుడు. అదే కీపింగ్ గ్రేస్ అంటే. దేవుడు తను ఎంత కృపతో రక్షించాడో మనల్ని పాపం నుంచి, అంతే కృపతో మనల్ని కాపాడుకుంటూ పోతానాడు. తను మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టని దేవుడు పిల్లరా కదా. అందుకే చాలాసార్లు ఈ క్రైస్తవులు ఇది ఉంటుంది, అమ్మా నేనే కాపాడుకోవాలి నా కృప రక్షణని, ఏదో చేసేసేయాలని చాలామంది పరిగెడతా ఉంటారు కదా. అందుకే పౌలు చోట గలతీల్ని గద్దిస్తాడు. అమ్మ ఏం చేస్తాడు? గద్దిస్తాడు. చదవండి అక్కడ గలతీలు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 1 నుంచి చూడండి ఏమంటాడు. ఓ అవివేకులైన గలతీయులారా. ఇప్పుడు అన్నాను అనుకో పౌలు, ఓ అవివేకులైన ఏఎల్ చర్చ్ వారులారా. సో అట్లే అనుకోండి ఈరోజు. ఓకే చదువు. నేను మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? చూసారా, మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? చూసారా, అంటే వీళ్ళని గద్దిస్తాడు. మీరు ఆత్మానుసారంగా స్టార్ట్ చేశారు, కృప ద్వారా స్టార్ట్. ఇప్పుడు మీరు మీ సొంత బలముతో
మీరు రక్షించుకుంటారా, మీ రక్షణను కాపాడుకుంటారా అని గద్దిస్తున్నాడు పిల్లరా కదా. ఏ దేవుడు మనల్ని తన మహాకృపతో రక్షించుకున్నాడో అదే దేవుడు తన మహాకృప ద్వారానే మిమ్మల్ని నన్ను కాపాడే దేవుడు పిల్లరా కదా. ఇంకా కొద్దిగా క్లియర్గా ఇంకా మీరు ఇంకో వాక్యం తీయండి. పిలిపిలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి చూసుకుందాం. తెలుగులో కలిపి పెట్టింటారు, ఓకే. ఎట్లయినా కూడా దేవుని కృప. 3వ అధ్యాయం 3వ వాక్యం నుంచి చదువునైనా 1వ అధ్యాయం 3 నుంచి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చూసారా, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన అంటే మీరు నూతన సృష్టిగా చేయబడి ఉన్నారు, దేవుని బిడ్డలుగా చేయబడి ఉన్నారు. ఈ క్రియ ఆరంభించబడింది కదా, సత్క్రియ. యేసుక్రీస్తు దినం వరకు కొనసాగించు నన్ను రూఢిగా నమ్ముచున్నాను. అర్థమైందా? ఓకే, నేను దీన్ని వివరంగా చెప్తాను వినండి. నా సాక్ష్యం గురించి మీకు చెప్తాను. మీలో కూడా చాలామంది ఇలా అయిపోయి ఉంటారు. ఏ రోజు నేను కూడా యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాను, కొత్తలో జరిగిన విషయాలు చెప్తున్నాను మీకు. నేను ఒక చోటుకి వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? నేను చర్చికి వెళ్తానండి. నేను ఎప్పుడు ఇప్పుడు మీరు వింటానరే ఆ మాటలు వినలేదు పిల్ల నా ఆరంభ దినాల్లో. ఎప్పుడు నాకు అష్యూరెన్స్ ఉండేది కాదు. రక్షింపడ్డానని తెలుసు, కానీ ఎప్పుడు మనసులో ఉండేది ఇది ఎక్కడ జారిపోతుందో అని. ఎందుకంటే ప్రీచింగ్ కూడా అట్లే ఉండేదన్నమాట. నేను ఆడబోతా అంటున్నాడా అమ్మ వింటానారా? ఎప్పుడు ఒక లోపల ఆందోళన ఉండేది. ఏంటి, ఆడ జారిపోతుందేమో, ఏదైనా మొబైల్ జారిపోయినట్ల, ఏంది రక్షణ ఆడ జారిపోతుందేమో. నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ నేను క్లిక్ చేయండి తొందరగా. ఇది ఎప్పుడు నాకు పిక్చర్ గుర్తొచ్చేది. చూడండి ఏందో ఇది అవును. ఇదేంటంటే యేసు ప్రభు రాకడుంది ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా జరగచ్చు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? చాలామంది ఎత్తబడతారు, కొంతమంది మిగిలిపోతారు. ఎవరు మిగిలిపోతారో? రక్షణ లేని వాళ్ళు అని యాక్చువల్గా బైబిల్ చెప్తుంది కదా. కానీ నేను ఎప్పుడు అనుకున్నా ఈ గుంపులో నేను ఖచ్చితంగా ఉంటాను అని. ఏ గుంపులో చెప్పండి, చూడండి ఇప్పుడు ఆ గుంపు పెట్టినా సౌండ్ పెట్టాలి నువ్వు. ఇది చర్చ్ మీలాగే గబక్కని ఇప్పుడు జరిగింది అనుకో, ఎవరు ఉంటారు. That Jesus Christ could come this month, or he might come next week, or he could even come. అట్లా ఉంటుంది జరిగేది అదే. అక్క ఎవరు ఇల్లు చాలామంది ఏందో చెప్తాను. హలో ఇంకోసారి అయినా దీన్ని ఇదే జరిగేది. ఈ సండే జరగచ్చు, రేపు సండే జరగదు, తప్పకుండా జాగ్రత్త. స్టార్టింగ్ నుంచి పెట్టు బాబు బంగారు, వినండి. ఎప్పుడైనా జరగచ్చు. లావణ్య ఇలా స్టార్ట్ చేసా ఉండునైనా. మీ ఆయన ఎక్కడ? ఆడుంటాడు కదా, కాయగూరలు ఆడ కనుకో. ఇప్పుడే వచ్చింది పొద్దున. ఇది తీసుకుని పోయి చూపాను గబక్కని. మనమంతా వెళ్ళిపోతే పాపం ఆడుంటాడు. లావణ్య అని ఎత్తుకుంటూ వచ్చారు ఇంటికి. హలో ఓకే జోక్. ఈ సీన్ చూడండి. చర్చ్ ఎప్పుడైనా జరగచ్చు, మనతో కూడా జరగచ్చు, జరుగుతుంది. ఇది బైబిల్లో రాయబడింది. ఏం జరిగింది? లెఫ్ట్ బిహైండ్ పెట్టినానా ఒక్కసారి. Jesus Christ is coming back for his church. The Bible says in Matthew chapter 24 verse 42, watch therefore, for you do not know the hour your Lord is coming. I want you to know, church, that Jesus Christ could come this month, or he might come next week, or he could even come. అది చాలేమ్మా ఇంకా. హలో, నేను ఈ సినిమా చూసి నేను ఖచ్చితంగా ఇట్లా ఉంటాను రా వీళ్ళ దగ్గర ఆడ ఏడ్చుకుంటా. నేను ఎందుకు ఎత్తపడతా? ఎందుకంటే 10 కరెక్ట్ చేస్తే మనం 2-3 తప్పులు చేస్తూనే ఉంటాం రోజు కదా. నాకు మీకు ఎవరు చెప్పేవాని కాదు, కానీ అంటే మీరు కూడా చాలామంది ఉన్నారులే, నాకు తెలియదు అనుకున్నారా? ఏమంటే ఈ చర్చిలో కొద్దిగా కడిగి మీకు కరెక్ట్ చేస్తాను కాబట్టి అంత డౌట్ ఉండదు. నేను పోయే చర్చిలో ఆయన లేస్తూనే ఇదే అడిగి ఎత్తపడతావా ఏ శుభ్రం వస్తే అని. ఫస్ట్ నేను లోపల నేను మాత్రం ఫోన్ పైకి
నేను మహా దుర్మార్గు. ఓకే, జీవితం కొన్ని ఏళ్ళు అట్లా బ్రతికాను పిల్లరా. రెండోది, ఉదాహరణకి అప్పుడు సభలు జరిగేటివి ఏంటివి, సువార్త సభలు కదా. అక్కడక్కడ సువార్త ఉద్యోగాలు కాదు, ఇవి సువార్తలే. ఎందుకంటే ఇంకా పాస్ కాలే ఉద్యోగాలకు పోయేదానికి. హలో. ఆ తర్వాత అప్పుడు అక్కడ చర్చిలో ఎవరైనా వచ్చేవాళ్ళు, దైవజనులు వచ్చేవాళ్ళు. మేము పోయే చోట అట్లా అట్లా ఉండే అనుకోండి పాపం. ఎవరు ఆడికి పోతేనే వాళ్ళు కూడా సువార్తనే ఎక్కువ చెప్పారు. నేను ఇంకా దాన్ని మించి ఏది వినలే నేను. అదే ఎప్పుడు ఎక్కడ పోయినా ఆశ్చర్యపోయిన సువార్త. ఆ తర్వాత చెప్పిన తర్వాత సువార్త సభల్లో ఏం పిలుస్తారు, ఎవరైనా రక్షణ లేని వాళ్ళు ఉంటే రండి, ఈరోజే చివరి దినము, ఆఖరి దినము, యేసుప్రభు రావచ్చు ఆయన మాదిరే అన్నప్పుడు ఇట్లా చూసా అండి. అంటే పాతోళ్ళు ఎవరు ఉన్నారో నేను పోతే ఏమని అనుకుంటారు. ఎందుకు లోపల ఏం లేదు, నో గ్యారంటీ లేదా. అట్లా చూసేవాడిని నేను. మీరంతా మంచోళ్ళే, మేమే. హలో. చూసినప్పుడు గబక్కనాడు ఎవరు లేరు అనుకోండి, పాతోళ్ళు. అంటే నాకు తెలిసిన ఎవరు అనుకోండి, నేను కూడా గుంపులో పోయి అంటే ఆయన ఎవరు కొత్త, ఆయనకి తెలుగు. ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నా, టైత్ కూడా ఇస్తానా, చర్చికి కూడా పోతాన్నా, అప్పుడప్పుడు చర్చిలో ప్రార్థన చేస్తానున్నా. ఈడికి వచ్చి నిలబడి వెంకటేశ్వర బాగా నవ్వుకుంటుంది ఈరోజు. ఎందుకంటే నా మాదిరి ఆమె కూడా చేసేటట్టుంది. చూడు మేమంతా బంధువులము. హలో. ఆడపోయి ఇట్లా నేను చూసేది ఎవరు మనోళ్ళు లేరు కదా. ఆయన పాలన చేసేవాడు, యేసయ్యా నా కోసం ఈ లోకానికి వచ్చావు, నా కోసం పుట్టావు, చచ్చిపోయావు, తిరిగి అన్నీ వాళ్ళతో పాటు నేను చెప్పేది. మళ్ళీ ఊరు సప్పుడు కాకుండా వచ్చేసేది. లోపల పరిస్థితి బాగాలేదు, ఏం చేస్తాం. రెండవది, ఆ గుంపులో ఒక్కోసారి ఆ గుంపులో పోయలే మనము. ఎందుకంటే చర్చిలో సిస్టర్లు అంతా చూసాను నా దిక్కు, మళ్ళీ ఇంకా పాపి అనుకుంటున్నాను అని చెప్పేసి ఊరికట్లా కామ్గా ఉండేది. లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. నువ్వు ఎత్తబడవు, జాగ్రత్త, పై ఓ నువ్వు ఈడే ఉండిపోతావు, యేసుప్రభు వస్తే ఏం గతి నీది. సిస్టర్ ఎవరి సిస్టర్ కూడా భలే నవ్వుకుంటున్నారు కదా, జాగ్రత్త తినండి. మళ్ళీ వాళ్ళు ఈ పాపులను పిలుస్తారు, ఈ పాపులంతా వెళ్ళిపోయింటారు. అదే కొత్త వాళ్ళు పాపము, వాళ్ళు రక్షణ పొందుకుంటారు. రెండో కాలింగ్ వస్తుంది. ఏం కాలింగ్, రెండోసారి ఆయన పిలిపిస్తాడు. ఎవరన్నా మీలో నిశ్చయత లేని వారు ఉంటే ఇదే దినం మీదే అంటాడు ఆయన. నిశ్చయత లేని వారని తెలుసు కదా, పరిగెత్తి వెళ్ళిపోయాం నాటికి. ఎందుకంటే మన దగ్గర ఏం లేదు, నిశ్చయత లేదు. ఏం నిశ్చయత, ఇంకా రక్షింపడమని నిశ్చయత లేదు, పోతామో పోకూడదు తెలియదు మనకి. మళ్ళీ ఆయన పిలిచిన తర్వాత నిశ్చయత. పోనీ ఇది అప్పటికే అయిపోయిందా, మళ్ళీ వారం కూడా రిపీట్ అవుతుంది, మళ్ళీ వారం రిపీట్ అవుతుంది. నేను ఇంకా ఆడికే పోతాండి, ఈరోజు కూడా రిపీట్ అయ్యేదే. ఏంది లోపల కారణమేంటి, ఇది అర్థం చేసి మనలో ఆ యొక్క నిశ్చయత లేకపోవడానికి కారణం ఏమంటే మనకు అలా ఏం చెప్తుంది బైబిల్ అని బోధించకపోవడం వలన. పిల్లరా, ఈరోజు అనేక మంది ఈ సమస్యలో అయిపోతున్నారు. దాంట్లో ఆనందం ఉండలేదు. ఉండేకేమో చర్చలోనే ఉంటాం, కానీ లోపల ఆనందం లేకుండా, సంతోషం లేకుండా. ఎందుకు చెప్పండి, యాదో తప్పు జరుగుతూ ఉంటుంది, యాదో ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. 10 తప్పులు రైట్ చేస్తాను, చాలా స్ట్రిక్ట్గా ఉంటాం మనం. మనకు తెలుసు, అయ్యో వద్దునైనా మంచిగా ఉండవచ్చు. కానీ ఎవడోడు కాలు అడ్డం పెడతారు కింద పడేదానికి మనకి కదా. రోడ్లో పిల్లలు ఆడుకుంటూ ఏం చేస్తారు, కాలు అడ్డం, యాడోడు అడ్డం పెడతాడు. యాడో ఒకసారి దినంలో ఆ తప్పు జరుగుతూనే నేను మాత్రము పోను. నిజంగా రక్షింపబడి ఉంటే ఎందుకు అట్లా చేస్తాను నేను, ఎందుకట్లా కదా. నిజం నమ్ముతారు లేదు, కానీ నేను రక్షణ పొందుకోకముందు ఈ గడబడే ఉండేది కాదు. హలో, నేను యేసుప్రభు ఎవరో తెలియనప్పుడు, నాకు తెలియనప్పుడు యేసుప్రభు ఎవరో అసలు చింతలే దిగులే. ఎన్నో అబద్ధాలు చెప్పుకో, ఎవరి మీద టోపీ నువ్వు వేయించుకో, నువ్వు వేయి, ఏం అసలు ఉండేదే కాదు, కత్తే ఏం లేదు. సమస్య ఎప్పుడు మొదలైంది తెలుసా, రక్షింపడిన తర్వాత. ఎందుకు చెప్పండి, ఎందుకంటే మనలో నిజానికి మనం రక్షింపడ్డాం, క్రొత్త ఆత్మ మనలో ఉంది. గబక్కని ఏదైనా అబద్ధం చెప్పినా, గబక్కని నేను తప్పు చేసినా వెంటనే లోపల అంతకుముందు బాగుండేది. ఇప్పుడు రక్షణ పొందుకున్న తర్వాత, ఎందుకంటే నిజంగా మనం రక్షింపడ్డాం కాబట్టి మనకు తప్పులు జరుగుతాయి,
నేను క్లియర్ చెప్తాను ముందుకి, వింటానండి. కానీ అది జరుగుతూనే అట్లా ఆ యొక్క బాధల్లో వెళ్తాం కదా. అందుకే పౌలు ఏమన్నాడు, చదవండి, ఏమన్నాడు మా అదే ఇదే భాగం కదా, చదవండి 1:3. సారీ ఇక్కడ చూడండి. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ప్లరా జాగ్రత్త వినండి. ఏ ప్రభు అయితే నీలో నాలో రక్షణ రక్షించాడో అది ఎంతవరకు కొనసాగిస్తాడైనా ఆయన వచ్చే రాకడ వరకు. సో అందుకే రక్షింపబడిన మీరు నేను నా రక్షణని ఎన్నడే కానీ కోల్పోం మనము. అసాధ్యం అది. సో అందుకే ఫస్ట్ పునాది వేసుకోండి నా జీవితంలో. ముందుకు నేను తీసుకెళ్తా, నాకు తెలుసు తప్పులు జరిగితే ఎట్లా ఏం కథ అవన్నీ మనం చూసుకుందాం. సో ఇది మీరు నేను రూఢిగా నమ్మాల్సిన మాట పిల్లరా. సాతాన్ యొక్క స్వరాన్ని మనం ఎప్పుడు రానికూడదు. వాక్యం మనకు జీవితం, వాక్యం మీద ఆధారపడి బ్రతకాల్సిందే. ఓకే, మీరు నేను పౌల రూఢిగా మీరు నేను నమ్మి ఉండాలి. ఓకే, ఈరోజు నేను ఈ యొక్క కీపింగ్ గ్రేస్ అదే రూఢిగా నమ్మే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. నేను మీకు బైబిల్లో నుంచి ఈ యొక్క దీనికి సంబంధించి మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. దాన్ని నేను టైటిల్ ఏమి ఇచ్చానంటే ప్రొవిజన్. నేను ఇంగ్లీష్ రాసుకున్నాను. దేవుడు అనేక ప్రొవిజన్ ఏర్పాటు. దేవుడు అనేక ఏర్పాట్లు, తెలుగులో సదుపాయాలు, ప్రొవిజన్స్ దేవుడు చేశాడు మీరు నేను నా రక్షణను కోల్పోకుండా ఉండేదానికి. ఈరోజు నేను మీకు 4 ప్రొవిజన్స్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఏ కృప నన్ను రక్షించిందో అదే కృప నన్ను కాపాడుకుంటూ కూడా చివరి వరకు ప్రభు దినం వరకు తీసుకెళ్తుందని. మీకు ఇది అర్థమైనప్పుడే ధైర్యంగా బ్రతుకుతాం మనం. ఇది మీకు అర్థమైనప్పుడే సంతోషంగా బ్రతుకుతాం. లేకుంటే క్రైస్తవ జీవితం ఎట్లాదంటే శత్రువు కలిగి ఉన్నాం మనం. వాడు అనుక్షణము నీ మీద దాడి చేస్తాడో నిన్ను ప్రభువులో ఆనందించుకోకుండా, నిన్ను ప్రభువు కార్యాన్ని నమ్మకుండా చేసేదానికి. అందుకే జ్ఞానం చాలా అవసరం పిల్లరా. ఏం జరిగింది నాకు యేసు ప్రభు ద్వారా అనేది అదే మనల్ని విశ్వాసంలో ఉంచుతుంది, సంతోషంలో ఉంచుతుంది. నేను నమ్ముచున్న ఈ యొక్క కృప గురించి టీచింగ్ చాలా అవసరం పిల్లరా. మీ జీవితాన్ని మారుస్తుంది, ఇది ధైర్యాన్ని ఇస్తుంది, పాపం చేయకుండా కూడా చేస్తుంది. ఒకవేళ పాపం జరిగినా ఏం చేయాలనేది కూడా ఈ కృప గురించి మీరు తెలుసుకున్నప్పుడు మీకు క్లియర్ అవుతుంది. మీరు చాలా సంతోషంగా, ఉందాగా, ధైర్యంగా ప్రభుని ఇంకా ప్రేమించవచ్చు. అనుక్షణము డ్యాన్స్ చేసే జీవితం మీలో ఉంటుంది అనుక్షణము. అంతేకాకుండా ఆయన కృపను నమ్మినప్పుడే నువ్వు ప్రతి మేలు ఈ జీవితంలో అనుభవిస్తావు. ఓకే, 4 ప్రొవిజన్స్ నేను ఫటాఫట్ చెప్తా, మీరు చూసుకోండి. ఫస్ట్ ప్రొవిజన్ వచ్చి ద పవర్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి పిల్లరా. మన యొక్క రక్షణను మనల్ని నిరంతరం కాపాడడానికి సహాయం చేస్తుంది. ఏంటి? పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. జాగ్రత్తగా వినండి, దేవుడు యొక్క శక్తి అపారమైన శక్తి. ఆయన శక్తికి మించిన శక్తి ఈ సృష్టిలో ఏదీ లేదు పిల్లరా. ఆయన శక్తి ఎంత బలమైందంటే, ఆయనకి ఎంత శక్తి ఉందంటే, తను ఏదైతే ఆరంభించాడో మన జీవితంలో పాపులుగా ఉన్నప్పుడు ఆరంభించాడు, రక్షించుకొని తన బిడ్డలుగా చేసుకొని చివరి వరకు కూడా తన శక్తి మన రక్షణను కాపాడే అంత శక్తి ఉంది ఆయనకు. ఆయన శక్తి కాపాడుతుంది మనకు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్, పవర్ ఆఫ్ గాడ్. ఓకే, దాని ప్రొవిజన్ ఏంటి? మన రక్షణ కాపాడడానికి తన యొక్క శక్తి. ఓకే, వాక్యంలోకి వెళ్దాం, మీకు క్లియర్ అవుతుంది. డోంట్ వరీ, మీకు కొద్దిగా నీటికి ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది ఏం చెప్పాలనుకున్నాను. రోమిల్ రాసిన పత్రిక 8:38, 39 వాక్యాలు చదువుకుందాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను మెల్లిగా చదవాలైనా కొద్దిగా పిల్లలు వింటారు. మరణమైనను చూసారా 38 నేను చదువుతున్నా, మీరు ఎంచుకోండి ఎవరన్నా ఏళ్ళల్లో ఏమేమి చదువుతానో. ఓకే, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోను అయినను అధికారులైనను ఎత్తైనవైనను లోతైనవైనను సృష్టింపబడిన మరి ఏదైనను, అర్థమవుతుంది పిల్లరా, మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి
మనలను ఎడబాప నేరదని మళ్ళా అంటాడు, రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ నేను ఎన్ని ఐటమ్స్ ఎంచాను తెలుసా మీకు? ఎన్ని? 10 ఐటెంలు రాయబడినాయి. కానీ ఒక ఐటెం ఇది రాయబడడంలా. టక్కని జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పండి, ఏంది రాయలేదో? ఏంది రాయలే? అంత ఈజీ కాదండి తెలుసుకుంటే, నాకు కూడా తెలుసు ఏం రాలేదంటే. ఇక్కడ మీరు చూసినప్పుడు ఉన్నవైనను అంటే ఏంది? వర్తమానం. ఉన్నవంటే ప్రజెంట్ టెన్స్, వర్తమానం. రాబోనవైనను ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ పాస్ట్ టెన్స్ రాయలే. అంటే ఏంటి అర్థము? నీకు నాకు పాస్ట్ టెన్స్ లేదమ్మా అంటే ఏంటి అర్థము? మళ్ళీ ఇక్కడ పాపం గురించి రాయలే. మనం ఎప్పుడు పాపం గురించి ఏడుస్తూ ఉంటాం. నేను ఏం చేశాం, 10 నిమిషాల క్రితం ఏం చేశాం, గంట క్రితం ఏం చేశాం. ఇప్పుడు పాపాలు దేవుని ఎదుట సమస్యే కాదు పిల్లరా. జాగ్రత్త వినండి, డాక్టరీన్ ఇది, కన్ఫ్యూజన్ కాదండి, డిసైడ్ చేసుకోవద్దండి. పాపం ఇప్పుడు సమస్యే కాదు దేవుని ఎదుట. సిన్ ఈజ్ నో లాంగర్ ఇష్యూ. అందుకే దేవుడు రాయలే. దేవుడిని గతాన్ని ఎప్పుడు చూడ్డాయన నీకు. అందుకే ఇక్కడ రాయలే. ఇక్కడ ఏమంటారు? వర్తమానమైనను భవిష్యత్తు అని ఇంకా ఏమేమో రాసి ఎవరి నుంచి దూరం పంచలేదు మనం, దేవుని ప్రేమ నుండి. ఇప్పుడు వెంటనే వచ్చేది మీకు, నాకు తెలిసి ఏమొస్తుంది తెలుసా? పాపం గురించి ఇష్యూనే లేదంటున్నారు మీరు. అది ఎట్లా? ఇప్పుడు నేను పాపం చేశాను అనుకో ఎట్లా? అవును ఎట్లా? హలో, జాగ్రత్తగా వినండి పిల్లరా. నువ్వు పాపం చేసావు అనుకో, పాపం చేయకూడదు, నేను మళ్ళీ వస్తా దానికి ఏం జరుగుతుందో. నేను ఇప్పుడే చెప్తాను ఉండండి కొద్దిగా అడ్వాన్స్గా. పాపానికి పరిణామం ఉంది ఈ లోకంలో, ఓకే? కానీ ఇప్పుడు వినండి, దేవునికి పాపంతో ఇష్యూనే కాదు పిల్లరా. ఎందుకంటే మనలో పాపమే లేదు. సరే, ఇప్పుడు పాపం చేశాను అనుకో ఎట్లా? బైబిల్లో క్లియర్గా ఏం రాబడింది? 1 యోహాను 1:9 నువ్వు పాపం చేసుకున్నాడనా, నువ్వు పాపం ఒప్పుకో, అప్పుడు వెంటనే ఏమైందనట? వెంటనే క్షమిస్తాడు, నమ్మదగిన వాడైనా. 1:9 చదువుతారు ఎవరైనా? చదవండి పాపం, మీరు మళ్ళీ ఇబ్బంది పడతారేమో నాకు, ఎందుకంటే కొద్దిగా డాక్టరీనల్ విషయాలు కదా, కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన నమ్మదగిన వాడు. నువ్వు ప్రభువా ఇదిగో నా భర్తతో ఈ మాట అంటే నీ ఈరోజు, అయ్యా నన్ను క్షమించమన్నప్పుడు నువ్వు అక్నాలెడ్జ్ చేస్తున్నావు కాబట్టి నీ పాపాన్ని, ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడు. దేవుని రక్తం, యేసు క్రీస్తు రక్తము ప్రతి క్షణం ప్రవహిస్తుంది మీ కొరకు, నా కొరకు. అందుకే లాస్ట్ టైం మనం చూసుకున్నాం, మన పాపములు గతంవి క్షమించబడ్డాయి, వర్తమాన పాపములు క్షమించబడ్డాయి, ఈవెన్ భవిష్యత్తు పాపాలు కూడా మనం క్షమించబడ్డాయి. అందుకే ఏ క్షణం నువ్వు సారీ అంటావో అది నిలబడదు, అది కడిగేశారు దేవుడు. ఇంక సృష్టిలో ఎప్పటికీ మన మీద పాపం నిలబడదు పిల్లరా. ఒకవేళ ఏదైనా పాపం జరిగడం మనం క్షమించమన్నప్పుడు ప్రభు దాన్ని క్షమించేస్తాడు. పరిణామం మళ్ళీ చెప్తాను, ఎవరు పరిణామం ఏమొస్తుంది దానివల్ల, ఇప్పుడు దాని జోలికి పోద్దండి. ఫస్ట్ డాక్టరీని ఏనండి, దేవుడు ఎప్పుడు నీ పాపం సమస్య కాదు, దేవుడిని ఆల్రెడీ క్షమించేశాడు. నేను ఇప్పుడు ఏదైనా పాపం చేసినప్పుడు నువ్వు సారీ అన్నప్పుడు దేవుడు రక్తము, యేసు రక్తం నిన్ను కడిగేస్తుంది. అందుకే పౌలు అంటాడు, ఇప్పుడు చదువుకున్న ఏమన్నా కిందికి పైకి పోయినా లాస్ట్లో, ఓకే, ఏది మనల్ని దేవుని ప్రేమ నుంచి, క్రీస్తు నందలి ప్రేమ నుండి మనలను ఎడబాపలేదు. ఏదియు క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్మొచ్చున్నా. ఏది మనల్ని దేవుని ప్రేమ నుంచి ఎడబాపలేదా? అందుకే ముందర చూడండి, అందుకే నా పాపముల గురించి ఎప్పుడు మనం రోధించకూడదు దేవుని సన్నిధిలో. కానీ మనం అనుక్షణం మనం కూడా మన యొక్క పాపాల గురించి, లైక్ మిస్టేక్స్ గురించి నువ్వు సారీ చెప్పిన తర్వాత దాన్ని తిరిగి నువ్వు తోడుకోకూడదు. తిరిగి దాన్ని నువ్వు తోడుకోవడం వలన నేను దేవునితో నడవలేం. సాతాను యొక్క
ప్రధానమైన ఆయుధం ఏమో తెలుసా? వాడు నిరంతరం నీ పాపాన్ని గుర్తు చేస్తాడు, ఈవెన్ నువ్వు సారీ చెప్పినా కూడా. అందుకే నీతో మాట్లాడుతాను దేవుడు. ఈరోజు నేను ఒక వీడియో పెట్టా జోసెఫ్ ప్రిన్స్ది. ఎంతమంది చూశారు? సూపర్ సూపర్ దైవజను. నేను ఇప్పుడే చెప్తాను, మళ్ళీ నాకు గుర్తుందని. మీరు నిజంగా మంచి దైవజను గురించి వినాలి అనుకుంటే, ఏమంటే ఇంగ్లీష్ ప్రీచర్ అయినా జోసెఫ్ ప్రిన్స్ వినండి, దినమంతా వినండి. మీరు ఈ చర్చ్ నుంచి ఇక్కడ వినిపోయిన తర్వాత అపారమైన జ్ఞాని, దేవుని కృపతో నిండిన వ్యక్తి జోసెఫ్ ప్రిన్స్. చాలా మంచి ప్రీచర్, ఎక్సలెంట్ ప్రీచర్. ఈరోజు మంచి చెప్పాడు. సాతాను ఎప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు పాపివి. వాడు నువ్వు పాపివి కూడా అనడు. అది విన్నోళ్ళు మీకు అర్థం ఏంటుంది, ఏమంటారు తెలుసా? నేను పాపిని అంటాడు వాడు. అంటే ఎట్లా అంటాడు? నీతో మాట్లాడుతా అన్నాడు, నీతో నేను అని చెప్తాడు వాడు. అంటే నేను అన్నప్పుడు ఎవరని దానికి అర్థము? నేను అంటే వాడు నేను పాపిని అంటాడు నీతో. నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు, నువ్వు మంచోడు కాదు, నీకు దేవుడు ప్రేమించడు, నువ్వు అయోగ్యుడు. సాతాను యొక్క ఆయుధం. ఇప్పుడు నీకు బైబుల్ ఏమంటుంది? ఆయన నీ అపరాధములన్నింటినీ క్షమించాడు. ఒకవేళ నువ్వు పాపం చేసిన ఏమంటున్నాడు? సారీ చెప్పాడు, క్షమాపణ. సో ఫినిష్ అయింది ఇది. నువ్వు దాన్ని తోడుకుంటూ దాన్నే స్మరించుకుంటూ ఉంటే మళ్ళా పాపం చేస్తూనే ఉంటావు. అందుకే పౌలు అంటాడు, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవరు ఎడబాపరు. ఓకే, ఇంకో వాక్యం చదవండి. యూదా 1వ అధ్యాయం 24-25 వాక్యాలు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, చూసారా, త్రుట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగునుగాక. చూడండి ఇక్కడ మంచి మాట. తన శక్తిగల ఏమంటారు అప్పుడే? శక్తిగల మన రక్షకుడు అద్వితీయ దేవుని, అంటే తన శక్తి ద్వారా ఏం చేస్తాడంట? త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ కాదు. ఈవెన్ మనము ప్లరా ఏదైనా స్థితిలో పడినా కూడా, పాపంలో పడినా, మన దేవుడు ఎటువంటి వాడంటే మనల్ని త్రొట్టిల్లకుండా మిమ్మల్ని నన్ను కాపాడే దేవుడు. మీకు నాకు అర్థం చేసుకోలే ఈ విషయం. హలో, అందుకనే కేవలం ఆయన ఏదో రక్షించి ఇంకా నేను రక్షించాలని నా పని అయిపోయింది, ఇంకా నేనేం చేయగలను, ఇంకా నువ్వు కాపాడుకొని రక్షణని విడిచిపెట్టాడు. ఆయన సేవింగ్ గ్రేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనము? కీపింగ్ గ్రేస్లో ఉన్నాం. తన కృప మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. అందుకే పౌలు ఒక మంచి మాట అన్నాడు కదా, బ్రతుకున్నది నేను కాదు, క్రీస్తు నా యందు బ్రతుకుచున్నాడు. అందుకే మీరు నేను ఈ యొక్క కృపని, మనల్ని కాపాడే కృప, మనల్ని తన యొక్క శక్తి అనుక్షణము మనము తన నుంచి దూరం పోకుండా కాపాడుతూ ఉంటుంది పిల్లరా. అందుకని మీరు నేను నమ్మాల్సింది ఏమంటే తన శక్తి నన్ను కాపాడు. అదే పౌలు అంటున్నాడు, తన శక్తి నన్ను దేవుని ఎదుట త్రొట్టిల్లకుండా కాపాడుతుంది, త్రొట్టిల్లకుండా నన్ను నిలబెడుతుంది. అందుకే మీకు నాకు అనుక్షణము దేవుని శక్తి నాతో ఉంది, నన్ను అది కాపాడుతుంది, నా రక్షణను పోగొట్టకుండా ప్రభు నన్ను నడిపిస్తాడు అనేది మీరు నేను ధైర్యంగా ఎప్పుడు జీవించాలా. ఓకే, సో ఎప్పుడైతే మీరు సారీ చెప్పాడో దేవుడు దాన్ని మళ్ళీ పట్టించుకోడు. నేను దాని గురించి ఎప్పుడు మళ్ళీ ఆలోచించకూడదు పిల్లరా. అదే క్రైస్తవ జీవితంలో ఆనందం చేయాలి. అంటే నువ్వు నిరుత్సాహంగా బ్రతుకుతావు. ఆయన చెప్తున్నాడు, నేను క్షమించాను, నేను నమ్మదగిన వాడని అదే పనికి రాబడింది. సో ఓకే, ఇది దేవుని శక్తి ద్వారా మనం రక్షింపడతాం. రెండవది, దేవుని యొక్క ప్రేమ మనల్ని తన యొక్క రక్షణను పోగొట్టుకోకుండా కాపాడుతుంది. దేవుని యొక్క ప్రేమ, అందుకే ఇంగ్లీష్లో లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమ. చూడండి, యోహాను సువార్త 13:1 మనం చూసుకుందాం. చదువు నాయన 13:1, యోహాను సువార్త 13:1. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై 13:1 యోహాను సువార్త 13:1 చదువు నేను. లోకంలోనున్న తన వారిని ప్రేమించి తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని 13:1 కదమ్మా, నువ్వు చదువుతాండేది
చదువు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. చూసారా, వారికి అంతం వరకు ప్రేమించెను. మనం చూసుకుంటాం రెండో పాయింట్, దేవుని ప్రేమ మనల్ని అంతం వరకు కాపాడుతుంది పిల్లరా. మనం పొందుకున్న రక్షణ పోకోకుండా మన చేతిలో నుంచి ఏది కాపాడేది? దేవుని ప్రేమ. ఓకే, ఎంతవరకు అది తన ప్రేమ మన కొరకు ఉంది? అంతం వరకు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, తన ప్రేమని అంతం వరకు పెట్టే దేవుడు పిల్లరా. ఇంకో వాక్యం చదవండి, 1 కొరింథీ 13:8. దేవుని ప్రేమ ఎట్లా ప్రేమ? చదవండి పిల్లరా, 13:8. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ ఎటువంటి ప్రేమ? దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ పిల్లరా. ఈ లోకంలో ఉండే ప్రేమ కాదు దేవుని ప్రేమ. ఈ లోకంలో ఉండే ఎట్లా ప్రేమ ఉంటుంది? కేరళలో జరిగింది మొన్న, ఎంతమంది తెలుసు ఏం జరిగిందో? కేరళ రాష్ట్రంలో ఒక్కరికి కూడా తెలియదా? తెలుసా? చెప్పు, ఏం జరిగిందో కదా. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత బాగా మంచిగా ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత ఈ అమ్మాయికి వేరే సంబంధం వచ్చింది. చూసారా, వేరే సంబంధం వచ్చినప్పుడు ఈ అమ్మాయికి అనిపించింది, ప్రేమించే వానితో చేసుకోకుండా ఈ సంబంధంతో చేసుకోవాలా. ఏదో సంబంధం వచ్చింటే సరే, ఈ పిల్లంతో చెప్పింది నేను చేసుకోను. ఏదో ఏం జరిగిందో ఆ పిల్లడు ఇంట్లో లేదు మన ఇద్దరు ప్రేమించుకున్నాం, మనం పెళ్లి చేసుకునే తీరాలా అని అన్నప్పుడు ఇతన్ని తొలగించుకోవాలా. నాకు తెలిసి భారతదేశంలో మొదటిసారి జరిగింది అనుకోండి అట్లా ఈవెంట్. అందుకే మీకు చెప్తాను, ఈ వ్యక్తిని తొలగించాలా. ఎట్లా తొలగించుకోవాలా? ఆమె ఏం చేసిందంటే, రోజు ఇద్దరు తిరిగేకపోయేవాళ్ళు, ప్రేమించుకుంటున్నారు కాబట్టి కూల్ డ్రింక్లో ఏదో విషయం కలిపేది. ఆమె తెలియకుండా ఏదో బూటికి ఏమంటారు, ఆయుర్వేదిక్ ఐటమ్స్ కలిపేది. ఈ పిల్లలకు తెలియదు పాపము. ఒకరోజు చచ్చిపోయేది కాదు కదా, రోజు కలిపేది, రోజు తాపించేది, రోజు తాగేవాడు. ఒకరోజు ఉన్నట్లుండి అనారోగ్యపడ్డాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, హాస్పిటల్లో చచ్చిపోయినాడు. చచ్చిపోతూనే వాళ్ళకి అర్థం కాలే ఏం జరిగిందని. వాళ్ళకు కొద్దిగా డౌట్ వచ్చి పోస్ట్మార్టం చేయిస్తే ఆయన బాడీలో పాయిజన్ ఉందని తేలింది. ఎవరు చంపారని చెప్తే ఇంకా సరే కేసు జరిగింది, ఆ అమ్మాయిని పట్టుకున్నారు. ఆ అమ్మాయికి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి ఒప్పుకుంది, నేను ఈ వ్యక్తిని తప్పించుకోవాలని. చూడండి ప్రేమ ఎట్లుంటుందో అది చెప్తున్న ఉదాహరణ మీకు. జడ్జి ఫస్ట్ సారి భారతదేశంలో ఉరిశిక్ష చేశాడు అమ్మాయిని. ఆ అమ్మాయికి ఏం వేశాడు? ఉరిశిక్ష. ఎందుకంటే ఇంత అన్యాయంగా నమ్మించి చంపాల్సిన అవసరమే వచ్చింది నీకు. ఎంత చూడండి ఎంత భయంకరమైందో. రోజు విషం ఇచ్చి చివరికి చంపేస్తుంది అమ్మా. సీ, ఎందుకు ఈ ప్రేమ గురించి చెప్పాను కదా మీకు? ఆయన అట్లా విషం ఇచ్చి చంపేవాడు కాదు. ప్రేమిస్తానా అని చెప్పి ఇంకో పక్కన మెల్లిగా దుబ్బి లాస్ట్లో నరకానికి వేసేసి పారిపోయాడు. అందుకే ఏం ప్రేమ అంట? శాశ్వత కాలముండు ప్రేమ. ఇంకెప్పుడు నేను వదలడు. చూడు, అందుకే ఒక మంచి మాట మీకు చదివి వినిపిస్తా. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి రాయబడింది. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి చదువు. నేను ఎవరన్నా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, చూడండి 5:8, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూసారా, ఎప్పుడు చనిపోయాడు యేసు ప్రభు? నువ్వు నేను పవిత్రులుగా ఉన్నప్పుడు కాదు. నేనంట ముందు చూడండి, ఇప్పుడు దేవుని ప్రేమ గురించి చూసుకున్నాం. దేవుని ప్రేమ ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది. ఒకటి, దేవుని శక్తి కాపాడుతుంది మనల్ని, మనం తప్పిపోకుండా తన కృపలో నుంచి, కీపింగ్ గ్రేస్ అది. రెండోది ఏంటి? దేవుని ప్రేమ. ఇక్కడ ఏం రాయబడింది? మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడే ప్రేమించాడు ఆయన. అరే నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు బిడ్డవి నిన్నెందుకు విడిచిపెడతాడు? విడిచిపెట్టాడు, అప్పుడే విడిచిపెట్టాలి కదా. దేవుని ప్రేమ గురించి నేర్చుకుంటా అన్నాము. ఇప్పుడు నన్నే రక్షించకూడదు అనుకుంటే దేవుడు నేను పాపిగా ఉన్నప్పుడే విడిచిపెట్టాలి కదా. నువ్వు అప్పుడే ఘోరమైన పాపిగా ఉన్నప్పుడే రక్షించుకున్నాను నిన్ను ఎంటబడి మాట్లాడి అది చేసి, ఆ సిస్టర్ని పంపించి, ఈ బ్రదర్ని పంపించి, ఆ మతం అని ఏదేదో అంటాను నేను నీకు, ఏదేదో చేసి విడిచిపెట్టకుండా ఆయన రక్షించుకున్నాడు. ఓకే, అదే బైబిల్ అంటుంది. ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని విడిచిపెడతాడు?
అది చదవండి, ఏం రాయబడింది ముందుకు చదువు నైనా. 5:8 తర్వాత, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. చూడండి, అయితే ఓకే 9 చదువునైనా. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఎవరి వలన మనం నీతిమంతులుగా చేయబడ్డాం? ఫస్ట్ పాపలమే ఉంటుంది, అక్కడే మనల్ని ప్రేమించేశాడు ఆయన. అంత లవ్ అయిపోయింది దానికి. ఏ ప్రేమ? కేరళ ఆ ప్రేమ కాదు, ఇది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ మన మీదకి వచ్చి మనల్ని ప్రేమించేశాడు. అందుకే భార్య అంటాడు మనల్ని ఆయన. ఓకేనా? ప్రేమించేసి ఆ తర్వాత చూస్తే మీరు ఏం చేయదంతా. కాబట్టి అప్పుడే ప్రేమించాడు. 9వ, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా. చదవాలి మనందరూ, చదవండి, నాతో పాటు చెప్పండి. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూసారు పిల్లరా, మంచిగా రాశాడు పరిశుద్ధాం దేవుడు. అప్పుడే రక్షించబడ్డాం మనము. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. నేను చెప్తున్నా, క్రైస్తవులకి నరకం గురించి ప్రీచ్ చేయడానికి వీలు లేదు యాక్చువల్గా. నిజం పిల్లారా, ఇంకా డీప్గా పోతే ఆల్రెడీ స్వర్గంలో ఉన్నాం మనము. చూడు ఎంత క్లియర్గా రాయబడింది. కానీ దుఃఖకరమైన విషయం ఏమంటే, ఏడపైన అందరూ అనను కానీ పాపం గురించి, నరకం గురించి. నువ్వు పోతావా, యేసుప్రభు వస్తే ఈరోజు ఎత్తపడతావా? నేను చెప్తున్నా మీకు, నేను ముందు పోయేటాడు ఈడేమో తెలియదు కానీ ఎంతమంది చేయెత్తుతారో. ఆడ నిశ్చయత ఎవరెవరికి ఉందో చేయెత్తమని చెప్పేవాళ్ళు దైవజనులు. ఒక్క చేయి కూడా లేచేది కాదు. ఆయన కూడా లేపుతాడో లేదో అనిపిస్తుంది. ఎవరు? పాస్టర్గా చెప్పే ఆయన. అదే పాస్టర్. నేను ఒకసారి, మీరు జోక్గా కాదు, ఈమె ఉంది అనుకుంటా, ఢిల్లీలో మేము సెల్ గ్రూప్గా కూడుకున్నాం. తెలుగులో చాలామంది అక్కడ వచ్చేవాళ్ళు, దేవుని వాక్యం చెప్పేవాడిని. ఒక చోట మీటింగ్ జరుగుతుంది, తెలుగు చర్చిలో మీటింగ్ చేసి మేము పోయినాం. మేమంతా నార్త్ ఇండియన్ చర్చికి పోయేవాళ్ళము. వీళ్ళంతా తెలుగులో నేను ప్రీచ్ చేసాను, తెలుగులే దాదాపు అందుకు తెలుగు చర్చికి పోయినాం. ఆడ పాపి అక్కడి నుంచో దైవజనుడు వచ్చాడు. ఆయన ఆడ అక్కడక్కడ ప్రీచ్ చేసి ఇది వేసాడు ప్రశ్న మధ్యలో. మీలో ఎవరికైనా ఉందని నిశ్చయత, ఈరోజు యేసుప్రభు వస్తే వెళ్తానని నిశ్చయత గలవారు చేయెత్తానంటే, నిజం చెప్తున్నా, పుల్పిట్ మీద నిలబడి మాతో గుంపంతా చేయెత్తారు టక్కని. ఒక కనీసం 20-25 మంది ఉన్నాం మేమంతా. ఆ యొక్క పాస్టర్కి ఏం చేయాలో అర్థం కాలే. ఆయన అనుకుంటే యా చేయి లేదు లేనే. రియల్లీ స్పీకింగ్ నేను చేస్తాను. మిగతా చర్చిలో ఎవడు చేస్తున్నాను పైకి. పాస్టర్కి ఏం చెప్పాలో అర్థం కాలే. మీరు పోతారని నిశ్చయిత ఉంది మీకంట అంటే మా వాళ్ళు ఎస్, ఎందుకంటే మాకు తెలుసు ఏం చెప్పాడు పాస్టర్. చాలా చోట్ల దీనివలన దేవుని కృపలో దేవుని బిడ్డలు నడవలేక, విశ్వాసం లేక ఆయన అడుగుతాడు. అసలు పోయేదే డౌట్ నాది, ఆయన ఎందుకు ఆరోగ్యం బాగా చేస్తాడు? నాకు, నేను మహాపాపిని, నా ఇంత దుర్మార్గుడే లేదని నీకు నువ్వే రచించుకుంటా నీ జీవితాన్ని. బైబిల్ ఏమంటుంది? కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మీరు మరింత నిశ్చయంగా కదా, ఎంత మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. అందుకే హెవెన్ తప్ప హెల్ లేదు పిల్లల. మనకి ఇంకో వాక్యం చదువు, దాని కింద వాక్యం చదువు నైనా. చదవాలి 10వ వాక్యం. చదువు నైనా. ఏలయనగా శత్రువులమై ఉండగా, చూడండి ఇంకోసారి, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. చూసారా ఎంత మంచి వాక్యం. ఫస్ట్ ఏమన్నాడు 8లో, మీరు అపరాధంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమించాడే ఆయన అని. 9లో రక్తం ద్వారా మిమ్మల్ని కాపాడినవాడు మిమ్మల్ని ఉగ్రత నుంచి తప్పిస్తాడని. 10లో అంటాడు ఏలయనగా శత్రువులమై ఉండగా. ఎప్పుడు? అప్పుడు రక్షణ లేనప్పుడు. ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినలా, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడదాము. దెర్ ఈస్ నో హెల్ అట్ ఆల్ ఫర్ అస్. సాతాన్ నీతో చెప్పచ్చు అది ఇది 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 అని. నేను ఆల్రెడీ చెప్పా,
నువ్వు ఎప్పుడైతే ప్రభా ఇది నాతో జరిగిపోయింది, నన్ను క్షమించమని తిరిగి లేచి ముందుకెళ్ళాలి. మీరు నేను చేయకూడదు, పాపం చేయకూడదు. నేను పాపం చేయమని రికమెండ్ చేయడంలా, లాస్ట్లో చెప్తాను. అంటే మళ్ళీ కీపింగ్ గ్రేస్లో వస్తుంది. ఇప్పుడే డిసైడ్ కాదని మా పాస్టర్ పాపం చేయమని, మేము ఇంకా నరకం లేదంట. నరకం ఈడ సృష్టించకుండా నువ్వు పాపం చేస్తే అడ్వాన్స్గా చెప్తాను నీకు. నేను పాపం చేయమని ప్రోత్సహించడంలా, నువ్వు పాపం లేని వ్యక్తి ధైర్యంగా బ్రతుకు. పాపానికి మందు చెప్తాను నేను మీకు, ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి. అందుకే ఏం లేదంట. హలో, మీరు చూసారా? నేను కొన్ని చర్చెస్లో స్వర్గం గురించి పాటలు పాడతారు కదమ్మా. చర్చిలో పాటలు ఎన్ని ఉంటాయి? ఎవరు చెప్పారేంటి? మీదేం తప్పలేదు. మీరు ఆ చర్చికి పోతారు, ఈడే కదా. మీరు ఆదన పోయింటే ఆడ స్వర్గం గురించి పాటలు పాడతారు, కానీ ప్రీచింగ్ మాత్రం నరకం గురించి ఉంటుంది. కానీ మీకు చెప్తున్న శుభవార్త, మీరు నేను దేవుని ఉగ్రత నుంచి ఆల్రెడీ తప్పించబడి ఉన్నాం పిల్లరా. ఆ ధైర్యంతో జీవించాలి. నేను దేవుడు ఒకటే ఉన్నాం. ఆయన నా తండ్రి, ఆయన ప్రేమ నా మీద ఉంది. నిశ్చయంగా అంటాడు పౌలు, రూఢిగా నమ్ముచున్నాను. డెఫినెట్లీ ఐఎమ్ కాన్ఫిడెంట్. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమ ఏం చేసింది? మిమ్మల్ని నన్ను ప్రతి పాపం నుంచి విడిపించింది పిల్లరా. ఓకే, మనల్ని కాపాడుతున్నది ఏంటి? కీపింగ్ గ్రేస్లో ఒకటి దేవుని శక్తి కాపాడుతుంది, దేవుని యొక్క ప్రేమ. మూడో సమయం ప్రేయర్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడి యొక్క ప్రార్థన మనల్ని కాపాడుతూ ఉంది. మనము రక్షణ నుంచి తొలగిపోకుండా ఉండడానికి కీపింగ్ గ్రేస్లో. ఓకే, ఏదది? దేవుని కుమారుడి యొక్క ప్రార్థన, అంటే యేసు ప్రభు ప్రార్థన. యోహాను సువార్త 17:9-10. ఫాస్ట్ తిండ్రా, టైం తక్కువ ఉంది. యోహాను సువార్త 17:9-10. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. చూసారా, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు మీ కొరకు, నా కొరకు కదా. అక్కడ శిష్యుల కొరకు చెప్తున్నాడు. మీరు 22-23 వాక్యంలో 22లో చూస్తే, మనం ఏకమే ఉన్నలాగా వారుని ఏకమే ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన, ఓకే పైన అనుకుంటా, వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాను. మన అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ఓకే, టోటలీ నెక్స్ట్ పని అయినా, టైం తక్కువ ఉంది. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, వారి యందు నేను మహిమపరచబడినాను. ఇప్పుడు 11వ వాక్యం జాగ్రత్తగా వినండి. నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, జాగ్రత్త, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. ఇది ప్రార్థన. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్ వాక్యం చదువునేనా. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని, చాలా జాగ్రత్త వినాలి ఈ పాయింట్ నేను చెప్పేది. ఇప్పుడు చదువుతానేది, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరెవడు నశింపలేదు. జాగ్రత్తగా వినండి. జస్ట్ మీకు ఎంతమంది ఉన్నారు యేసుప్రభుతో శిష్యులు? వాళ్ళ గురించి ఇక్కడ రాయబడి ఉండేది. ఓకే, మనం కూడా దాంతో కనెక్టెడ్ ఉన్నాం. కిందికి వస్తే జాగ్రత్తగా వినండి బ్రదర్. ఏమంటాడు యేసుప్రభు? కిందికి రానైనా 12వ వాక్యం, నీవు నాకు అనుగ్రహింపబడే వారిని నీ నామమందు కాపాడితేనే. నాకు చెప్పండి మీరు, నిజంగా యేసుప్రభు కాపాడినాడా 12 మందిని? 12 మంది నువ్వు నాకు అనుగ్రహింపే వారిని కాపాడితేనే అంటున్నాడు. ఎంతమందిని అనుగ్రహించాడు దేవుడు? 12 మందిని. కానీ వాడు తప్పిపోయాడే. ఎవరు? ఇస్కరియోతు యూదా. కానీ యేసుప్రభు ఎందుకంటున్నాడు నువ్వు నాకు అనుగ్రహించిన వాడిని కాపాడితేనని? ఎందుకంటే చాలామంది ఇస్కరియోతు యూదాని చూసి మీరు అనుకున్నారు లేదని నేను కూడా ఇస్కరియోతు యూదా మాదిరి ఆడుకుండిపోతున్నాను. మీరు చెప్పరు కదా, చాలామంది క్రైస్తవులు అనుకుంటారు యేసుప్రభుతో ఉండే యూదానే పోలేదంట. నాకు కూడా అట్లే గతి పడుతుందేమో. క్లియర్ చేస్తున్నాం, మనం కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ ఏం రాయబడిందో బాగా జ్ఞానం అర్థం చేసుకోండి. నీవు నాకు, కిందికి రాలని ఆయన, నాకు అనుగ్రహించిన
వారిని నీ నామమందు కాపాడు 10 నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితేనే. యాక్చువల్లీ మీకు చెప్తున్నా, 12 మంది ఉన్నారు యేసు ప్రభుతో, కానీ 11 మంది దేవుడు ఇచ్చినది అతనికి. అందుకే ధైర్యంగా అంటారు, నువ్వు నాకు ఇచ్చినవని కాపాడితేనే. మళ్ళీ ఇతని ఎవరు ఇస్కరియోతు టీంలో ఉండేవాడు, ట్రెజరర్గా. కానీ ఎప్పుడు యేసు ప్రభుని ప్రభుగా అంగీకరించలే అతను. అందుకే యేసు ప్రభు ఏమని పిలిచాడు కింద అతన్ని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడు నశింపలేదు. అందుకే ఇస్కరియోతుతో మనతో మనం పోల్చుకోకూడదు. ఇస్కరియోతు యేసు ప్రభుని ఎప్పుడు రక్షకుడు అంగీకరించలే. నాశన పుత్రుడు, సన్ ఆఫ్ పర్డిషన్ అంటే ఈ వ్యక్తి ఎప్పుడు యేసు ప్రభుని ప్రభుగా అంగీకరించలే వ్యక్తి. అందుకే ఆ వ్యక్తి అలా నాశనం చేయబడ్డాడు. కానీ మీరు నేను భద్రపరచబడిన వారము. అర్థమైందా? మీరు నేను ఏంగా తీసుకున్న ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉన్నాం పిల్లలు. సో అందుకే ప్రభు అంటే, నీవు నాకు ఇచ్చిన వారిని నేను ఏం చేశా? భద్రపరిచా. మిమ్మల్ని నన్ను తన ప్రార్థన ద్వారా అనుక్షణం భద్రపరుస్తాడు యేసు ప్రభు. అందుకే బైబిల్ అంటుంది, మనం 3.5 సంవత్సరం ఏం చేశాడు యేసు ప్రభు, అదే మాట్లాడుతుంటాం ఇక్కడ. 33.5 సంవత్సరం బ్రతికాడు, 3.5 సంవత్సరం మినిస్ట్రీ చేశాడు ప్రభు కదా, తెలుసు కదా మీకు. మనం దాని గురించే చర్చలో ఎక్కువ మాట్లాడుతుంటాం, మంచిదే. ఇప్పుడేం చేస్తున్నాడు యేసు ప్రభు? గత 2024 సంవత్సరాల నుంచి నీ కొరకు నా కొరకు నిత్యం ప్రార్థన చేస్తాడు. అర్థమైంది పిల్లలు? ఎందుకు? మీరు నేను భద్రపరచబడాలా, మీరు నేను ఆయన ఎదుట నిలబడాలా ఒకరోజు మనం ఈ లోకాన్ని వదిలిన తర్వాత అని. అంత నిశ్చయిత మీరు నేను కలిగి ఆనందంగా బ్రతకాలి ఈ భూమి మీద. మీకు అర్థమైంది నాయనా? హలో, మీరు నేను ప్రభు యొక్క ప్రార్థన ద్వారా భద్రపరచబడి ఉన్నాం. అందుకే సైతాన్ మాటలు వినకండి. హెవెన్ మంది, దేవుని మన ఇల్లు, అది మన తండ్రి ఇల్లు. డెఫినెట్గా ఆల్రెడీ ఆడ ఉన్నాం, మన ఆత్మ ఆడుంది. అర్థమైంది? అందుకే ప్రార్థన చేసేవాడు మనం ఆయన సన్నిధిలోకి వెళ్తున్నాం. మన శరీరం ఒకరోజు శరీరంతో పాటు మహిమగల శరీరంతో అక్కడ ఉంటాం మనం. ఇది 3వ పాయింట్. 4వది నేను తొందరగా చెప్పి ముగిస్తా. ఇట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్ డెత్ ఆన్ అవర్ బిహాఫ్. అంటే 4వది ఎందుకు మనం నిశ్చయంగా మనకు కీపింగ్ గ్రేస్ కాపాడుతుందంటే, మన స్థానంలో ఆయన చచ్చిపోయాడు కాబట్టి మనకింకా చావు లేదు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణమును దాటి ప్రవేశిస్తాడు కాదు, ప్రవేశించాడు. జాగ్రత్త వినంటారా? నా పాపం కొరకు, నా శిక్ష కొరకు, రెండిటి కొరకు యేసుప్రభు పేమెంట్ చేశాడు. నా పాపం కొరకు ఏంగా మారాడైనా? దివే ఇండాను కదా, పాపంగా మారాడు. అర్థమైందా? ఏంగా మారాడు? పాపంగా మారాడు. అంతటితో ఆగాడా? దేవుడు అన్నాడా పాపంగా మారావు, ఇంకా సార్లే మనం ముగించుకుందాం ప్రోగ్రామ్ ఎటుకి అన్నాడా? కొద్దిగా వేరే విధంగా చెప్తాం, మీరు అర్థం చేసుకోవాలని. దేవుడు అన్నాడు, నీకు నాకు ఇంకా సంబంధం లేదు. ఎవరితో? యేసుప్రభుతో. ముఖం తిప్పుకున్నాడు ఆయన. అందుకే యేసుప్రభు అన్నాడు, ఏలి ఏలి, ఎందుకంటే పాపంగా మారాడు. ఆ తర్వాత యేసుప్రభుడికి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? పాతాళానికి వెళ్ళాల్సి వచ్చింది. 2వ మరణాన్ని కూడా ఆయన తీసుకున్నాడు. నువ్వు నేను ఆడు పోవాల్సి వచ్చింది, పోవాల్సి ఉంటమే కదా. ఆయన కేవలం పాపమే క్షమించి ఉంటే, శిక్షను కూడా తీసుకోకుండా ఉంటే మనం భయపడాలా, బాధపడాలా ఏం జరుగుతుందో భవిష్యత్తులోని. ఆయన రెండిటికి పేమెంట్ చేశాడు, నీకోసం నా కోసం. శిక్షను తీసుకున్నాడు, సరే పాపాన్ని తీసుకున్నాడు, శిక్షను కూడా ఆయన అనుభవించాడు పిల్లరా. ఓకే, అర్థమైందా? నీకు ఇంకోటి చెప్తాను క్లియర్గా. ముందర చూడండి, ముగిస్తాం తొందరలో. జస్ట్ 5 minutes, 12:30 లోపల అయిపోవాలి మన ప్రోగ్రామ్. ముందర చూడండి, సర్వీస్, నాట్ ప్రోగ్రామ్. ఈవెన్ ఈ సృష్టిలో ఉన్న ఏ మనిషి మీద, ముందర చూడండి, మళ్ళా చూడు ఇక్కడికి వస్తాను. ఈ సృష్టిలో ఉన్న ఏ మనిషి, ఓకే ఇట్లా చెప్తా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి యొక్క పాపమును, వారికి రావాల్సిన శిక్షను యేసు ప్రభు తీసేసుకున్నాడు పిల్లరా. ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి కూడా ఇప్పుడు
నరకానికి పోసిన అవసరమే లేదు. అందరి కొరకు యేసుప్రభు పాపంగా మారిండేది, అందరి శిక్షను తీసుకుండేది. ఈరోజు వాళ్ళు అక్కడికి వెళ్తాడే దానికి కారణం వల్ల పాపం కాదు. అందుకే బైబిల్లో ఒక వాక్యం చదవండి నాకు మధ్యలో, యోహాను సువార్త 16. యేసు పరిశుద్ధాం దేవుడు ఎందుకు వచ్చాడు చదవండి ఎవరన్నా. 16:8-9 వాక్యాలు చదవండి. ఆయన వచ్చి ఎవరు? పరిశుద్ధాం దేవుడు వచ్చి చదువునేనా పాపమును గూర్చియు 8-9 పాపమును గూర్చియు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఇప్పుడు ఏం పని తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఈరోజు ఇప్పుడు ఉన్నాడు చర్చిలో. ఇక్కడ ఆయన ఏం పని చేస్తాడో తెలుసా? సిస్టర్ ముందర చూడండి ఏం పని చేస్తాడో. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పుని గూర్చియు లోకమునకు ఒప్పజేయును. ఏం గురించి? ఏం గురించి? పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకమును ఒప్పజేయును. ఏంటి ఉపజేస్తాడంట? తర్వాత చదవండి. లోకులు నా యందు విశ్వాసం ఉంచు లేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఓకే ఇప్పుడు పరిశుద్ధాత్మ పని ఏంటంటే పాపం గురించి నీతి. ఏంటి పాపము? ఆయనను ఒప్పుకోకపోవడమే పాపం. ఎవరిని? యేసు ప్రభుని. అంటే ఇప్పుడు ఒక మనిషిని పాపంగా తీసుకుపోతాడు నరకానికి, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించకపోవడం వల్లనే. ఎందుకంటే పాపము శిక్ష ఎవరు తీసుకున్నారో ఆల్రెడీ యేసు ప్రభు తీసుకున్నాడు. ఇంకా దేవుడు ఎవరిని శిక్షించడు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నాడు, కానీ నువ్వు నమ్మడం లేదే ఆయన తీసుకున్నాడని. అందుకే యేసు ప్రభుని నమ్మకపోవడం వల్లనే ఈరోజు నరకానికి పోతా ఉండేది. అందుకే సువార్త, సర్వలోకానికి సువార్త ప్రకటించడి, నమ్మిన వారు ఏం నమ్మాలా? నా పాపముల శిక్ష ఆల్రెడీ పేమెంట్ చేయబడింది యేసు ప్రభు ద్వారా అని. యేసు ప్రభువును రక్షకుడు అంగీకరించినప్పుడు ఈ లోకంలో ఎవ్వరూ నరకానికి పోవడానికి వీల్లేదు. వాళ్ళు పోతాండేది ఎందుకంటే వాళ్ళ పాపం బట్టి కాదు, వాళ్ళు యేసైన ప్రభుగా రక్షకుడు అంగీకరించకపోవడం బట్టి. నేనంట నువ్వు ఆల్రెడీ రక్షకుడుగా అంగీకరించినప్పుడు నువ్వెందుకు పోతావు నరకానికి? వాళ్ళకే నరకం లేదు. అర్థమవుతుంది మీకు? అర్థం కాలేదు. ఎవరికి నరకం లేదు, కానీ ఎందుకు నరకానికి పోతున్నారు వాళ్ళు? యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించకపోవడం వల్ల వాళ్ళ పనిష్మెంట్ తీసుకున్నాడు ప్రభు, వాళ్ళ పాపాలు తీసుకున్నాడు. నువ్వు నేను ఆల్రెడీ యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించినప్పుడు నేను ఎందుకు దిగులు పడాలా? పాపం గురించి, తీర్పు గురించి, నీతి గురించి ఆయన ఆల్రెడీ ఒప్పించాడు. మనం ఒప్పుకున్నాం, యేసే మన ప్రభువును ఒప్పుకున్నాం. ఓకే, సో అందుకని మీకు నాకు సదాకాలం కొరకు మీ నా రక్షణ సురక్షితంగా చేయబడింది. అందుకే పౌలు మంచి మాట అన్నాడు. ఎక్కడ మనం చూసుకున్నాం? రోమిలు రాసిన పత్రిక 8:1. తొందర చదవండి ఆయన. రోమిలు రాసిన పత్రిక 8:1 ఏమంటాడు చూడండి పౌలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చూసారా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు పిల్లరా. ఇంకా ఎందుకో తెలుసా? హెబ్రీ రాసిన పత్రిక 12:22 చదివితే అక్కడ 2 రక్తాల గురించి మాట్లాడబడతాయి. ఇద్దరు రక్తం ఉంది అక్కడ. ఇద్దరు రక్తం గురించి మాట్లాడబడింది. ఎవరు రక్తము? ఏబేల్ రక్తం. ఏబేల్ రక్తం అంటుందంట దేవుని ఎదుట ఏమంటుంది? శిక్షించు, నన్ను చంపిన వారిని శిక్షించు. కానీ యేసు ప్రభు రక్తం ఏమంటుందో తెలుసా? చదవండి నేను. ఏమంటుంది? 12:22 ఇప్పుడైతే సియోను కొండకు, నువ్వు జీవం గల దేవుని పట్టణానికి అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల ఓకే అది వేరే రెఫరెన్స్, సారీ. ఇప్పుడైతే యేసు ప్రభు రక్తము మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఏమని? అయ్యా, ఈ వ్యక్తి కొరకు నేను చనిపోయా, ఈ వ్యక్తి కొరకు నేను రక్తం కాడ్చా, ఈ వ్యక్తికి రావాల్సిన శిక్షను నేను తీసుకున్నానని యేసు ప్రభు రక్తము మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంది. సో అందుకే మీకు నాకు నరకం లేదు పిల్లరా. ఈవెన్ మీ నా మీద పాపము నిలవదు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ముగించే ముందు ఇది నేను చెప్పి ముగించి నెక్స్ట్ వీక్ ముందుకు వెళ్దాం. 4 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఈనండి, నేను మీకు పాపం చేయించి ఇంకా బ్రహ్మాండంగా లైసెన్స్గా నేను ఇస్తాను. అది నేను మీకు ఏం చెప్పా? పాపమునకు మందుంది. నువ్వు పాపంలో నలిగిపోవద్దు. నువ్వు పాపం నీ పాపంలో కడగబడినాయి, క్షమించబడి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నీతిమంతుడవే. నీ జీవితంలో ఏదన్నా పాపం ఉన్నప్పుడు నువ్వు వెంటనే క్షమాపణ వేడినప్పుడు, అంటే నువ్వు క్షమాపణ వేడినప్పుడు ఆయన రక్తం మళ్ళీ నిన్ను
కడుగుతుంది, క్షమిస్తుంది. తన రక్తం ప్రవహిస్తానే ఉంది మీకోసం, నా కోసం. జాగ్రత్తగా వినండి. అందుకనే పాపం గురించి నేను అయోగ్యుడిని, నేను దుర్మార్గుడిని, నేను దేవుడు నన్ను దీవించడు, ప్రేమించడు. ఎందుకు దీవించడు, ప్రేమించడు? నీ పాపం కడిగేశాడు కదా ఆయన. నువ్వు ఎందుకు అవిశ్వాసంలో పోతానో? కృపను గురించి జ్ఞాపకం చేసుకో. ఆయన కృప గురించి. ఆయన కృప నిన్ను కాపాడుతూ ఉంది, అనుక్షణం కడుగుతూ ఉంది నిన్ను. ఆయన రక్తం నీకోసం అనుక్షణం ప్రవహిస్తుంది. నువ్వు జస్ట్ అక్నాలెడ్జ్ చేసిన, అయ్యా ఇది తప్పు అయిపోయింది ఇది అన్నప్పుడు ఇంకా ఉండదు అది. అందుకే దేవుని ప్రేమ నుంచి నిన్ను ఏది విడదీయదు. నువ్వు అవిశ్వాస పడకు, అనుమాన పడకు. అయితే జాగ్రత్తగా వినండి. నేను మీకు పాపం గురించి లైసెన్స్ ఇలా, పాపం యొక్క మందు గురించి చెప్పా. అయితే నువ్వు పాపం చేస్తే ఏమవుతుంది? దేవుడు క్షమించాడు, కానీ నువ్వు ఏం చేస్తున్నావు? పాపం ద్వారా సాతానికి ద్వారం తెరుస్తున్నావు. ఇది వినాలి మీరు. అందుకే దేవుడు కాదు ప్రాబ్లము. అందుకే ఏం చేయాలి మనము? దేవునితో క్లియర్గా ఉండాలా. ఇంకా సాతాను మిమ్మల్ని నన్ను ఏం చేయలేడు. కానీ నువ్వు పాపంలో ఉంటే, పాపం చేసుకుంటూ పోతా అంటే నువ్వు వాక్యాన్ని గౌరవించకుండా నువ్వు శత్రువుకి ద్వారం తెరుస్తావు. నేనన్నా పాపానికి మందు గురించి మీకు మాట్లాడాను. ఉదాహరణకి రోగానికి కూడా మందు ఉంది. సపోజ్ ఏం రోగము? సరే ఏదో మీకు అర్థం. ఇప్పుడు ఉదాహరణకి క్యాన్సర్కి రోగం మందు ఉందనుకోండి. క్యాన్సర్కి ఏముంది? మందు ఉందనుకోండి. మందు వచ్చేసింది సార్, ఇప్పుడు మందు వచ్చేసింది, ఇంకేం ప్రాబ్లంలే అని నిజం అనుకోండి. ఖచ్చితంగా మందు వచ్చేసింది, దగ్గు మందు వచ్చేసింది, క్యాన్సర్కి మందు వచ్చేసింది. ఓకే, అయినా నువ్వు కోరుకుంటావా పోయి క్యాన్సర్ తీసుకుంటాం ఎట్లా మందు ఉంది కదా అని? ఎంతమంది ఉన్నారు అట్లా? అమ్మా, జ్వరానికి మందు ఉంది, మనం కోరుకుంటాం పోయి జ్వరం తెచ్చుకుందాం పోయి ఎట్లా మందు ఉంది పదా అని. అదే పాపం వలన. పాపానికి మందు ఉంది. ఏది? రక్తం. క్షమిస్తాడు దేవుడు. కానీ నువ్వు పాపం చేయడం వలన ఎంత పీడలో వెళ్తావు. పాపము. ఒక అతను అడిగాను నాకు, మా ఇంటి ముందు అబ్బాయి, సార్ మీ ఇంతకుముందు చెప్పినట్టున్నా మీకు, క్రిస్టియన్స్ ఉన్నారే, నాకు ఒకటే మీతో అర్థం కాని ఉంది. ఏం బాబు అంటే, మీరు సారీ అంటున్నారు, దేవుడు క్షమిస్తాడు అన్నాడు. నేను చెప్పా 100% అని. కానీ అదెట్లా? మీరు పాపం చేశారు కదా. సరే, అందరికీ అదే పాపం, బయట వాళ్ళకి అర్థమే కాదు క్రైస్తత్వం అంటే. ఇది కూడా దేవుని కృప తెలియదు కాబట్టి. నేను అన్నా, ఇప్పుడు ఒక మర్డర్ చేశాడు ఆయన, అడిగాడు నాకు. అలా ముందు చూసారా, కూలి చేశాడు ఒక వ్యక్తి. కూలి చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత, అయ్యో ప్రభువా ఇట్లా అయిపోయా అయ్యా సారీ అన్నప్పుడు ఏం చెప్తాడు యేసుప్రభు? చెప్పాలా? పోలీసు వాళ్ళు చెప్పండి ఏం చెప్తారో మీరు. నేను చెప్తున్నా, అదే దేవుని కృప అంటే. దేవుడు క్షమిస్తాడు ఆ వ్యక్తిని, కానీ పోలీసు వాళ్ళు క్షమించరు, కోర్టు క్షమించదు. ఇరగొట్టి జైల్లో వేసి 20 ఏళ్ళు 25 ఏళ్ళలో, ఇప్పుడు ఆమె ఎవరో చంపింది అంటున్నారు కదా, రికార్డ్ చేశాను నేను, రేపు అది కట్ చేయండి, నేను చెప్తాను. ఆమె కూడా ఆడ అనింది అనుకో, ఏసయ్యా తెలియక ఎంత దుర్మార్గంగా చేశానయ్యా, నాకు తెలియదు, నువ్వు అంటే తెలిసినోడే అనుకుందాం, ఖచ్చితంగా ఆయన రక్తం కడుగుతుంది. కానీ ఉరి శిక్ష మాత్రం పడుతుంది, త్వరగా ఆడ కలుసుకుంటుంది. ఉందా లేదా పనిష్మెంట్? ప్రభు సమస్యలో ఏం లేదు. కానీ ఒకటి, పాపం వలన శత్రువుకి ద్వారం తెరుస్తావు, అనవసరమైన కష్టాలు పడతావు. ఇప్పుడు డబ్బు విషయంలో అనుకోండి, డబ్బు దేవుడు చెప్పినట్టు చేయండి, ఎందుకు పాపంలో పడాలా? ఏమి సార్, దేవుడు నీకు ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు. ఇంకా వేరే విషయాలు కూడా అంతే. ఇప్పుడు బైబిల్లో ఒక వాక్యం చెప్తారు మీకు, భార్యాభర్తలు కొట్లాడుకోవద్దని ఉందా? యోహాను సువార్త యాకోబు 3:16 ఏమని రాబడింది? ఎక్కడ కొట్లాడుకుంటారు భార్యాభర్తలు? ఎవరు దూరుతారంట? బంధువులు కాదు, దయ్యాలు దూరుతాయని రాయబడింది. ఎక్కడ అల్లరియు, తెలుగులో అల్లరి అని రాయబడింది కదా, మత్సరమును వివాదం, అల్లరి కాదు, మత్సరమును వివాదం ఉందో అంటే ఫైటింగ్ ఉందో అక్కడ ఎవరు ఉంటారంట? ప్రతి నీచ కార్యములోనూ. అది ఏ జ్ఞానం అంటే? అది దయ్యాల విషయం. ఏమంటే ప్రభు మనకు సమస్య కాదు, మన తండ్రి సమస్య కాదు. ఆయన నిత్యం ప్రేమిస్తున్నాడు, మనల్ని దీవించే దేవుడు, ఆరోగ్యంలో, ఆస్తిలో, మేలుల్లో ఉంచే దేవుడు. హలో, ఆయనగా సమస్య.
ఆయనతో ఎప్పుడు సంతోషంగా ఉండొచ్చు మనం. ఎస్, ఈవెన్ పాపం జరిగిన ఆయన దగ్గర మనం క్షమాపణ వేడుకోవాలా, క్షమిస్తాడు. కానీ పాపానికి రిజల్ట్ ఉన్నాయి, మనం పోకూడదు, దాంట్లోకి పడకూడదు. ఎందుకు పాపం చేయకుండా ధైర్యంగా జీవించాలంటే ఎంత ప్రేమించాడే ఆయన. ఇప్పుడు చదువుకున్న పాపంలో ఉన్నప్పుడే ప్రేమించాడు, ఇప్పటికి కూడా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఎందుకు నేను పాపం చేయాలా? హలో, ఎందుకు చేయాలా పాపము? సరే, పొరపాటున జరిగిపోతుంది, ఏదో కారణం. సో దాన్ని పట్టుకుని ఈగలాడకూడదు, దాంట్లో పడి ఏడ్చుకుంటా నేను అయోగ్యుణ్ణి, దుర్మార్గుణ్ణి, నో, దేవుడు అంటే డోంట్ డూ దాట్. బయటకు వచ్చేసి దాంట్లో ధైర్యంగా ఇంక నుంచి నేను దేవుని కొరకు బ్రతకాలా, మంచిగా బ్రతకాలని ముందుకు వెళ్ళాలి మనం. అందుకే ఏ కృప మనల్ని కాపాడిందో అదే కృప ఏ కృప మనల్ని రక్షించిందో అదే కృప మనల్ని కాపాడుతూ ఉంది. ఎప్పటికీ ఆ కృప మన మీద నుంచి వెళ్ళదు. అందుకే నరకం మనకు సబ్జెక్టే కాదు పిల్లరా, మనం దేవుణ్ణి బిడలం. కంటే పాపాన్ని నేను చేయకూడదు, అది దానికి రిజల్ట్ ఉంది ఈడ. ఇప్పుడు సపోజ్ పాపం చేశాను అనుకోండి, నేను సుధాకర్ బ్రదర్ గురించి చెడ్డకి చెప్తాను అనుకోండి, ఈ బ్రదర్తో అనుకున్నాం. ఈ వ్యక్తి నా గురించి ఏమనుకుంటాడు? ఈ మనిషి ఎంత చెడ్డోడు, తన గురించి మంచో చెడ్డ ఎందుకు చెప్తాను, నాకు ఈ వ్యక్తి మంచోడు కాదనుకుంటాడు. రిజల్ట్ ఉంది కదా, రిజల్ట్ ఉంది. ప్రతి పాపాన్ని అందుకే చేయకూడదు మనం. పాపం మనకి ఎప్పుడు మేలు చేయదు. ఓకే, దేవుడు మనల్ని ఎంత గౌరవిస్తాడో తెలుసా, ఎంత ప్రేమిస్తాడో తెలుసా. అందుకే ఎప్పుడేముండాలా, ఆయన హృదయాన్ని నేను గాయపరిచాను, ఆయన కొరకు జీవిస్తాను నేను. ఏదన్నా అట్లా అయినా కూడా వెంటనే దాన్ని బాగు చేసుకుని మనము ముందుకు వెళ్తూ ఉంటే ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు జీవిస్తాం. ఈ రోజుకి ఇది చాలు. సో దేవుని కృప రక్షించింది, మనం చూసుకున్నాం గత వారాల్లో. దేవుని కృప మనల్ని నడిపిస్తూ ఉంది, చేయి విడిచిపెట్టాడు ఆయన. ఓకే, రానున్న దినాల్లో మనం చూసుకుందాం ఎలా లివింగ్ ఇన్ గ్రేస్, ఎట్లా కృపలో ఎట్లా మనం జయించాలా. ఈవెన్ పాపాన్ని జయించే విధానం కూడా ఈజీ. పాపాన్ని జయించే విధానం ఈజీ, పాపం లేకుండా జీవించవచ్చు పిల్లలు. నేను చెప్తున్నాను మీకు. ఎస్, ఓకే, పొద్దున కూడా చెప్పాను మీకు. సాతాను ఎప్పుడు మీ మైండ్లో వేస్తా అంటాడు, నువ్వు నోటి నుంచి వాక్యం ఎంతవరకు చెప్తా ఉంటే వాక్యం చెప్తాను, నువ్వు విజయం చేసి. కళ్ళు మూసుకుందాం. ఓకే, నేను కళ్ళు మూసుకోవద్దండి, ఇప్పుడు ముందర చూడండి. ఆల్రెడీ నేను